హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భీష్మద్రోణులిద్దరూ కూడా ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, పాండురాజు కుమారులు కనుక భవిష్యత్తులో వాళ్ళకి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా సామరస్య పురస్సరంగా ప్రశాంతంగా కలిసి రాజ్యం ఏలుకోవడానికి ఏర్పాటు చేయడం కోసం అర్ధరాజ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రతిపాదన చేశారు. దుర్యోధనుడు దాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ భీష్మద్రోణాదులను ఆపి విదురుడు మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి. ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెద్ది గరపిరి నిమ్మితోడ దానిని చేయుట ధర్మువు వారల కంటే హితుల్ నీకు కలర యొరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకినియు గరము బాలురు ఎరుగరిదియు ధర్మవిధి అధర్మంబని అట్టివారి పలుకులాచరించి వినక పాండుసుతులవేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. ఆయన నిష్కర్షగా ఉన్నటువంటి పరమ సత్యాన్ని పెద్ద మనసుతో మాట్లాడుతున్నాడు విదురుడు. ధర్మార్థవిత్తముల్, ఈ భీష్మద్రోణులిద్దరూ కూడా కేవలముగా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి అలవాటు ఉన్నవారు. ఎందుచేత అంటే దుర్యోధనాదుల వంటి మనుష్యులు ధృతరాష్ట్రుని వంటి మూర్ఖులు ఉన్నటువంటి సభలో నిజాన్ని పలకడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే అది వాళ్ళకి అంగీకారయోగ్యమై ఉండదు. కాబట్టి అప్రియమైనటువంటి మాటలు చెప్పాడు అంటారు. అయినా సత్యాన్ని పలకడం వినా అసత్యం పలకడం ఇష్టం ఉండనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి యథార్థాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ధర్మార్థవిత్తములు తథ్యవాదులు వయోవృద్ధులు, వయస్సులో చాలా పెద్దవాళ్ళు. నిజానికి రాజ్యం భీష్ముడిది. అయినా బిడ్డలకిచ్చి ఆ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నవాడు. మధ్యస్థ విమలమతులు, వాళ్ళకేం పక్షపాతం లేదు. 2 కన్నులు, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ మనుష్యుడికి సమానమైన ప్రీతికి ఎలా కారణమవుతాయో అలాగే ఇటు ధృతరాష్ట్రుని యొక్క సంతానము అటు పాండురాజు యొక్క సంతానము కూడా సమానమైనటువంటి స్థాయిని పొందినవి. వాళ్ళకి అందులో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ. కాబట్టి మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు, వాళ్ళు కల్మషభూయిష్టమైనటువంటి నడవడి కలిగిన వారు కానీ లేదా వేరొక రకమైన ప్రవర్తన కలిగిన వారు కానీ కారు. నీ నెద్దిగరపిరి నిమ్మితోడ దానిని చేయుట ధర్మువు, వాళ్ళు ఏది చెయ్యమంటున్నారో అది చెయ్యడం ధర్మం. కాబట్టి అలా చెయ్యి. వాళ్ళకన్నా నీ హితం కోరేవాళ్ళు ఎవరైనా ఉంటారా ధృతరాష్ట్ర? కాబట్టి ఆ భీష్మద్రోణులు ఏది చెప్పారో దాన్ని ఆచరించు. ఇక దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు గరము బాలురు. దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళకేం తెలుసు? వీళ్ళు బాలురు, నిన్న కాక మొన్న పుట్టిన వాళ్ళు. వాళ్ళకేం తెలియదు. ఇది ధర్మమని తెలియదు, ఇది అధర్మమని తెలియదు. అలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నువ్వు వినకు. కాబట్టి పాండుసుతులను వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. పాండుసుతులైనటువంటి పాండవుల్ని వెంటనే ఆహ్వానం చేసి పిలిపించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసి, అది మర్యాదతో కూడుకున్నటువంటి మాట. ఇంటి పెద్దవాడిగా పిల్లల మధ్య వైషమ్యాలు రాకుండా, వాళ్ళు దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయడానికి రాజమార్గం. కాబట్టి నువ్వు అటువంటి పని చెయ్యి అని చెప్పి ఇంకొక విషయాన్ని కూడా విదురుడు ప్రతిపాదన చేస్తున్నాడు. ఎందుకని అంటే ఒకరికి ఇవ్వవలసినది ఇవ్వకపోతే వాళ్ళు మన మీద ఏమి ఎదిరించి రాగలరులే అంటే ఏమో నీ మాట చెల్లుతుందని నీకు మనసులో ధైర్యం ఉండొచ్చు, దుర్యోధనుడికి ధైర్యం ఉండొచ్చు. మీరు ఆ పిల్లల్ని తల్లిని కలిపి లాక్షాగృహానికి ఎందుకు పంపించారు? వాళ్ళ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎవరున్నారు? కాబట్టి మనం అందులో పెట్టి తగలబెట్టేస్తే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి అని కదా మీరు ఆలోచించారు. ఇప్పుడు అలా ఆలోచించడం కుదరదు.
ఎందుకనంటే వాళ్ళ వైపున మాట్లాడగలిగినటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళకి అని ఒక బలగం ఉన్నది. మాట్లాడడం కాదు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు అది కేవలము పాండవుల కష్టం కాదు. పాండవుల కష్టము తమ కష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బలహీనులు కారు. అపారమైనటువంటి బలసంపత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు పాండవ పక్షాన ఉన్నారు. అంత బలయుతులైన కారణం చేత ఇప్పుడు పాండవుల్ని బలహీనులుగా తలంచవద్దు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయంగా కూడా మాట్లాడుతూ వాళ్ళని చిన్న చూపు చూస్తావేమో, మర్యాద కొరకు వాళ్ళు ఎదురు చూసి నువ్వు ఇవ్వనప్పుడు వాళ్ళు వాళ్ళ బలగాలతో తరలి వస్తే నువ్వు నీ బిడ్డల్ని రక్షించుకోలేవు. ఎందుకంటే భీష్మద్రోణుల ఉద్దేశ్యం అర్థమైంది కదా, అర్ధరాజ్యం ఇమ్మని. కాదంటావా? భీష్మద్రోణులను ఎదిరించి నిలబడుతున్నావు కనుక వాళ్ళ సహాయం అందకపోవచ్చు. అప్పుడు నీ బిడ్డలు నిలబడగలరా? పాండవుల 5గురే కాదు, ఇప్పుడు తమకుందారయజేయులెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై శమితారాతి బలండు వారలకు పాంచాల ప్రభుండిప్పుడు సుట్టముతానయ్యే తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే ఇష్టసకుడై సంబంధ బంధంబులన్. ఇవాళ విశేషమైనటువంటి బలాన్ని పాండవులు పుంజుకున్నారు. తమంత తాముగానే పాండవులు దుర్నిరీక్షులు. వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఎవరి బలం అక్కర్లా, వాళ్ళ 5గురే చాలు. ఇటువంటి 5గురికి అగ్నికి వాయువు తోడైనట్టు ఇప్పుడు శమితారాతి బలుండు అంటే తన శత్రువులందరినీ అణిచిపెట్టినటువంటి గొప్ప బలమున్నటువంటి వాడు వారలకు పాంచాల ప్రభుండిప్పుడు చుట్టము తానయ్యే. పాంచాల ప్రభు అయినటువంటి ద్రుపద మహారాజు గారు చుట్టం అయ్యాడు. స్వయంగా మామగారు కూతురు యొక్క అభ్యున్నతిని, అల్లుళ్ళ యొక్క అభ్యున్నతిని కోరుకోడు. మరి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోతే ద్రుపద మహారాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ద్రుపద మహారాజు ఏమైనా బలహీనమైన రాజు అనుకుంటున్నావా? తన యొక్క శత్రువులను అందరినీ కూడా అణిచిపెట్టినటువంటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాడు. తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే. ఆ ద్రౌపదుడి యొక్క కొడుకు దృష్టజ్యుమ్నుడు. ఆయన అగ్నికుండంలోంచి ద్రౌపదీదేవితో కలిసి ఆవిర్భవించాడు. అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. ఇప్పుడు పాండవులకి దృష్టజ్యుమ్నుడు తోడయ్యాడు, ద్రుపదుడు తోడయ్యాడు. కాబట్టి ఇష్టసకుడై సంబంధ బంధంబులన్ వీళ్ళందరూ కూడా ఒకటిగా అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పాండవులకు శక్తి లేదు అని నువ్వు నిర్ధారించుకోవడానికి అవకాశం లేదు. సామధాన భేద దండోపాయాలంటారే, అలా ధృతరాష్ట్రుడు జాగ్రత్త పడవలసిన అవసరాన్ని కూడా చెప్తున్నాడు విదురుడు. అంతేకాదు, బలదేవాచ్యుత సత్యకుల్ తమకు నొప్పన్మిత్రులం కూర్పు మంత్రులుగా దైవము మనుషంబుగల నిచ్చుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండుపుత్రుడి నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చెయ్యగన్. ఓ ధృతరాష్ట్రుడా, ఇవాళ పాండవుల దగ్గర ఉన్నటువంటి బలగమే కాదు, తమకున్నటువంటి బుద్ధి వైశిష్ట్యం చేత, బుద్ధిబలం చేత ఎందరో మిత్రుల్ని చేకూర్చగలిగినటువంటి గొప్ప తెలివైనటువంటి వాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు. వాళ్ళే బలరాముడు, కృష్ణ భగవానుడు, సాత్యకి, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులై ఉన్నారు. మంత్రులై అంటే మంత్రాంగమును నెరపుతారు. పాండవుల పక్షాన కావలసినటువంటి ఆలోచన చెప్పడానికి, వాళ్ళకి కావలసినటువంటి మిత్రులు ఎంతమందినైనా సరే మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా కలపడానికి సమర్థులు. అటువంటి చాతుర్యం ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు ముగ్గురు అటువైపు ఉన్నారు. అంతేకాదు, మానుష బలం ఒకటే నీ వైపు ఉంది, అటువైపు దైవబలం ఉంది. దైవము మనుష్య రూపంలో తిరుగుతోంది కృష్ణుడిగా. దైవము బలరాముడి రూపంలో తిరుగుతోంది భూమి మీద. బలము మిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి ఘనుడు సుతుడు అంటారు. సంకర్షణుడన్న పేరుతో బలదేవుడుగా సాక్షాత్ విష్ణు భగవానుడి యొక్క అంశ శేషాంశ వచ్చింది భూమి మీదకి. కాబట్టి అటువంటి బలదేవుడు కానీ, పరిపూర్ణావతారమైనటువంటి భగవత్స్వరూపమైన కృష్ణ భగవానుడు కానీ, వాళ్ళని విడిచిపెట్టి ఉండనటువంటి మహాభక్తుడైనటువంటి సాత్యకి కానీ ఇవాళ పాండవ పక్షాన ఉన్నారు. అంటే కేవలము మనుష్య సహాయము కాదు, ఇప్పుడు ఉన్నది కాదు,
వాళ్ళ మంత్రాంగము చేత ఏ క్షణంలోనైనా బలగాల్ని పెంచగలరు. వాళ్ళు పెంచగలగడం ఒకెత్తు, వాళ్ళు స్వయంగా దైవస్వరూపం. కాబట్టి ఇప్పుడు దైవ సహాయం ఎటువైపు ఉంది అంటే పాండవ పక్షం వైపుకుంది. అంత గొప్ప దైవ సహాయం పాండవ పక్షాన ఉంటే యువతల కర్ణుడున్నాడు, దుర్యోధనుడున్నాడు, దుశ్శాసనుడున్నాడు. ఇవన్నీ దేనికి పనికి వస్తాయా ఈ మాటలు? కాబట్టి బాగా ఆలోచించుకో. అంటే ఒక రకంగా ధృతరాష్ట్రుడికి ఏ కొడుకు మీద వెర్రెక్కువో ఆ కొడుకు యొక్క భద్రతని ప్రశ్నిస్తున్నాడు. పాండవులకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడం నీ బిడ్డలకి ఆపదని తెచ్చుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేయి. భీష్మద్రోణులు చెప్పిన మాట సత్యం, అది నీ పెద్దరికాన్ని కూడా నిలబెడుతుంది, కుటుంబంలో శాంతిని నిలబెడుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి. పైగా నీకొకటి చెప్పనా, యథార్థానికి ఈ దుర్యోధనాదుల కన్నా కూడా అసలు నీ యందు చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళెవరు అంటే అదిగో ఆ పాండుసుతులైనటువంటి పాండవులే. అటువంటి వాళ్ళని ఎందుకయ్యా దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తావు? దానివల్ల నీకేం కలిసి వస్తుంది? నీకున్న 100 బిడ్డలు కాకుండా 5 కూడా కలిసి వస్తే నువ్వెంత బలవంతుడవుతావు? 105 మంది నీ చెప్పు చేతల్లో నీ కొడుకులై ఉండగా నువ్వెంత దుర్నిరీక్షుడవుతావు? వాళ్ళే స్వతంత్రంగా వెళ్ళిపోయేవాళ్ళు కారే. నువ్వు అర్ధరాజ్యం ఇచ్చినా మా పెదనాన్న అని ఎంత గౌరవించే మనుషులు, వాళ్ళని దూరంగా పెట్టుకోవడం ఎందుకు? నీ బిడ్డల్ని వృద్ధిలోకి తీసుకొస్తానన్న మాటతో వాళ్ళని ఎందుకు దూరంగా పెట్టుకుని పాడయ్యే ప్రయత్నం చేస్తావు అని ఎంత అందంగా మాట్లాడుతాడో చూడండి. ఒక మంత్రికి ఉండవలసిన లక్షణం, ఒక సలహా చెప్పేటప్పుడు ఆలోచన యందు స్పష్టత. తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే ఆ విషయాన్ని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాడో, ఎన్ని కారణముల చేత సమర్థిస్తున్నాడో చూడండి. భీష్మద్రోణులు చెప్పారని నేను కూడా అన్నానండి అండం కాదు. భీష్మద్రోణులు అన్న మాట వెనక ఎంత సమర్థనీయమైన బలమైన కారణములు ఉన్నాయో చెప్తున్నాడు. అది విదురుని యొక్క బుద్ధి వైశిష్ట్యానికి కుశాగ్ర బుద్ధి అనిపించుకున్నవాడు. మంత్రిగా ఉండడానికి ఆయన పరమ యోగ్యుడు అని నిరూపించుకుంటున్నాడు. ధర్మానురక్తుడు అని తనకి తాను నిరూపించుకుంటున్నాడు. పైగా దుర్యోధనుడు అస్తమానం ఏమంటున్నాడు? పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, ఇదే అదును, ఇంకా మిత్రులు చేరకముందే మట్టు పెట్టేద్దాం అంటున్నాడు. తగుదునమ్మా అని కర్ణుడోడు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. మాట మాట్లాడితే అర్జునుడి మీద యుద్ధం చేస్తాను, నా దగ్గర విలువిచ్చే ఉంది, అర్జునుడిని మట్టు పెట్టగలనని కర్ణుడు మాట్లాడుతున్నాడు. ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వ్రచ్చచోట అఘవుండును వానికి మార్కొనంగనుత్సాహము చేయడన్న లఘుసారులు అధీరులు అసాహసులు నిరుత్సాహులు ద్రోహులై ఎదిరిచ్చత్తురో మందురో మనవేశ్వర. అవతల నిజంగా అర్జునుడు యుద్ధానికి రావడం అంటూ జరిగితే చేతిలో గాంధీవాన్ని పట్టుకుని వింటినారిని కట్టి టంకారం చేసి అక్షయబాణతో నిర్మల నుంచి బాణములను తీసి వింటినారికి తొడిగి సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే యువతల వైపు ఎన్ని కోట్ల మంది వీరులు నిలబడినప్పటికీ కూడా దాన్నంతటినీ కూడా చీల్చి చెండాడి ముందుకెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడైనటువంటి అర్జునుడు వైరిపక్షంలో నిలబడి ఉండగా దేవేంద్రుడంతటి వాడు ఆయనకి ఎదురు నిలబడి యుద్ధం చేయడానికి జంకుతాడు. అటువంటిది లఘుసారులు అధీరులు, ఆయనతో సమానమైనటువంటి బలం లేని వాళ్ళు, ఆయన ముందు నిలబడడానికి ధైర్యం లేని వాళ్ళు, అధీరులు అసాహసులు, అతనికున్న సాహసం లేనటువంటి వాళ్ళు, నిరుత్సాహులు, అసలు ఉత్సాహమే లేదు, ఆయన నిజంగా టంకారం చేస్తే పారిపోయేవాళ్ళు, ఇటువంటి నిరుత్సాహులు వీళ్ళు నిజంగా యుద్ధం వచ్చిందనుకో ఎదిరిచ్చత్తురో లేకపోతే మందురో. వీళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళిన తర్వాత చేస్తారో మన్నుతారో ఎవడికిరికే. ఎందుకు వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడతానంటావు? ఇదంతా జరిగే పనే. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు? వద్దని భీష్మద్రోణులు చెప్తున్నారు, అర్ధరాజ్యం ఇచ్చేయమని చెప్తున్నారు పాండవులకి. భీష్మద్రోణులు వద్దన్న మాట నువ్వు చేసినప్పుడు నీకు మద్దతుగా భీష్మద్రోణులు నిలబడాలని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా? సరే, అటూ పిల్లలే ఇటూ పిల్లలే, మాకెందుకు, మీరు తేల్చుకోండని భీష్మద్రోణులు కూర్చుంటే అవతల వైపు పాండవులు వాళ్లకున్నటువంటి మిత్రబలంతో దైవబలంతో ధర్మబలంతో యుద్ధభూమిలోకి ప్రవేశించిన నాడు నేను ఎదిరిస్తానని డంబాలు పలుకుతున్నటువంటి ఈ కర్ణుడు యుద్ధమునకు వెళ్ళగలడా?
ఇందులో ఎంతమంది మన్నుతారు, ఎంతమంది పడిపోతారు? ఎందుకయా నిష్కారణంగా నీ కొడుకుని బలి పెడతావు? పెద్దవాడవయ్యుండి దూరదృష్టితో ఆలోచించవలసిన వాడివి ఇంతమంది పెద్దలు కలిసి చెప్తుంటే వినకుండా అక్కరలేని ఆలోచన చెయ్యొచ్చా? నా మాట విను అంటే ఒక ఆలోచన చెప్పేటప్పుడు నిష్కర్షగా తాను చెప్తున్నది ఎంత సత్యమో ధృవపరుస్తూ అనేకమైనటువంటి కారణములను జోడించి చూపిస్తూ మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి విదురుడు. ఈ మాటలు చెప్తూ ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్. నిజంగా పాండవులు యుద్ధానికి రావడమే జరిగిందనుకో, ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు, చాలా పొడుగైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు భీముడు. అంత పొడుగైనటువంటి చేతులు కలిగినటువంటి భీముడు అర్జునుడి కన్నా ముందు పుట్టినవాడు. యుద్ధంలో కూడా అర్జునుడి కన్నా ముందు ఉంటాడు. ఏమిటి అందులో అంటే మీ వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా పట్టుకోగలిగినంత పెద్ద చేతులు ఉన్నవాడు. ఆ గదాదండం తిప్పి కొడితే తట్టుకోగలిగిన వాళ్ళు మీ వాళ్ళు కారు. అర్జునుడి వరకు ఎందుకయా, అర్జునుడి కన్నా ముందు భీముడు నడుస్తుంటాడు. ఆ భీముణ్ణి కాదని కదా అర్జునుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? అంతటి మహావీరుడే. పైగా ఏదో యుద్ధం అనేటప్పటికీ సరే నువ్వు ముందుండు నేను వెనకుంటాననే లక్షణం ఉన్నవాడు కాదు. యుద్ధం వచ్చిందనేటప్పటికీ పొంగు మహాసంతోషం. అర్జునుణ్ణి కూడా వెనక్కి పెట్టి తాను ముందుకొస్తాడు. అంత ఉత్సాహము రణరంగమునందు చూపించేటటువంటి భీమసేనుడు అవతల వైపు ఉన్నాడు. అర్జునుడు ఒక్కడే కాదు. అంతేనా? అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి పౌలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి ఆ భీమార్జునులతో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి అపారమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు మాద్రిసితులైనటువంటి నకుల సహదేవులు. వీళ్ళు చాలరాయా? ఇంకా వీళ్ళకి ద్రుపదుడు దృష్టజ్యుమ్నుడు వీళ్ళందరూ అవసరమా? వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవసముల్ సమరాంతరంబునన్, వాళ్ళు యుద్ధభూమిలోకి వస్తే దేవతలు వచ్చి యుద్ధం చేసినట్టే. ఎక్కడ నిలబడతారా? దేవతలు యుద్ధం చేస్తుంటే మనుష్యులు నిలబడతారా? ఎందుకు నీకు పిచ్చి? నా మాట విను, నీ పిల్లల మాట నమ్మకు. వాళ్ళకేం తెలియదు బాలూరు, వాళ్ళకి ఇంకా ధర్మాధర్మములై తెలియవు. నా మాట విడు. విని వాళ్ళని చక్కగా స్వాగతం పలికి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి అని ధర్మరాజు గురించి ఒక మాట చెప్పాడు. చాలా గొప్ప మాట చెప్పాడు ధర్మరాజు గురించి. తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక అసాధ్యము కలదే. ఇక్కడ వరకు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ యొక్క పౌరుష ప్రతాపాలు చెప్పాడు. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మరాజు గారి యొక్క పౌరుష ప్రతాపములు చెప్పలేదు. వీళ్ళకి పౌరుష ప్రతాపాలున్నా యుద్ధభూమిలో గెలవడం అన్నది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జయాపజయములు విధి నిర్ణయములు. విధి ఎవరు గెలవాలి అన్నది నిర్ణయం చేసేటప్పుడు దేనిని ఆధారం చేసుకుని నిర్ణయం చేస్తాడు భగవంతుడంటే ఎవరి వైపు ధర్మం ఉన్నది అన్నది చూస్తాడు. ధర్మాన్ని ప్రధానం చేసుకుని నిర్ణయం చేస్తాడు. ధర్మము ధర్మరాజుకి ఎలా అన్వయమవుతుందో తెలుసా? తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి, తమ్ముళ్ళు ఎలాగైతే ధర్మరాజు గారికి వశమై ప్రవర్తిస్తూ ఉంటారో, ధర్మరాజు గారి మాట వింటూ ఉంటారో, ఎప్పుడూ ధర్మరాజు గారిని తిరస్కరించారో, అలాగే ఆయన ఎప్పుడూ కూడా కొన్ని గొప్ప గుణముల చేత శోభిల్లుతూ ఉంటాడు. ఆయన చుట్టూ ఆయన తమ్ముళ్ళు ఎలా ఉంటారో ఆయన మాట వింటూ ఆయనకి వశవర్తులై తమ్ముళ్ళల్లా ఆయనకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఇది చాలా గొప్ప మాట ఉస్మండి, మామూలు మాట కాదు. అందులో మొదటిది ఏదిట? ధర్మంట. అంటే నాకు బాగా వశవర్తి అయి ఉన్నాడు అనుకోండి తమ్ముడు, రే ఇలారా అన్నాడు అనుకోండి, వాడు వచ్చి ఇది చెయ్యి అంటే వాడు నాకన్నా బలవంతుడు అయినా కూడా నా తమ్ముడు అన్నయ్య చెప్పాడు అని చేసేస్తాడు అనుకోండి, వాడు నాకు వశపడి ఉన్నాడు. అలాగే ధర్మరాజు గారికి ఏది వశపడి ఉంటుందంటే ధర్మము వశపడి ఉంటుంది.
సాధారణంగా మనుష్యులందరూ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ధర్మమునందా అప్పటికి లభించేటటువంటి ఒక ప్రయోజనమునందా అన్న మీమాంస వచ్చిందనుకోండి, ధర్మమునందు ఊంచుకోవడం చెప్పినంత తేలిక కాదు. నాకు ఎదురుగుండా ఒక పెద్ద ప్రయోజనం కనపడుతోంది. ఒక పెద్ద హారం ఒకటి కనపడింది, నా కాలి కింద పడింది. ఇప్పుడు నిజానికి ఆ హారం నాది కాదుగా. ఆ హారాన్ని తీసి నేనేమనాలి, అయ్యా ఎవరో ఇక్కడ పైకి దండ వేయడానికి వచ్చారు, ఎవరితో మెడలో జారి పడిందేమో చూసుకోండి అని చూపించాలి. కానీ ఆ హారం తొక్కగానే ఏదో మోకాళ్ళు పట్టుకున్నట్టుగా ఒక్క నిమిషం కూర్చుని తీసి లాల్చీ జేబులో వేసుకుంటే ఇది నాకు కలిసి వస్తుంది కదా. ఇంచుమించుగా ఓ 10 లక్షలు ఉంటుంది ఇంత పెద్ద హారం. కాబట్టి ఇంత పెద్ద హారాన్ని ఎలా వదిలిపెట్టేసుకుంటాను నా కాళ్ళ కింద పడిందాన్ని అన్న సంఘర్షణ ఒకవైపు. ఊరే ఇప్పటిదాకా భారతం చెప్పావురా, పంచమవేదం చెప్పావు, ధర్మం గురించి మాట్లాడావు, 10 లక్షల హారం గొప్పదా, పరమేశ్వరుడు గొప్పవాడా? నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండగలిగిన వాడు వాడురా. వాడా నీకు కావలసింది? ఈ హారమా? ఇది నిన్నేం చేస్తుందిరే? నీకు ఎలా రక్ష చేస్తుంది? నీది కాని దానికి నువ్వెందుకు ఆశపడతావు? నీది కాని దానికోసం నువ్వు ఆశపడితే నువ్వు దుర్యోధనుడైపోలా, నువ్వు ధర్మరాజులా బ్రతకరా అని హారాన్ని తీసి సభలో చూపించి ఇచ్చేసిన నేను కానీ తప్పు చేశానా, అనవసరంగా ఆలోచించానా అని మనసుని అనేక విధాలుగా శోధన చేస్తుంది ఆలోచన. కానీ ధర్మరాజు గారి మనసు మాత్రం ఎప్పుడు ఎటువైపుకి లొంగిపోతుంది అంటే, ఎటు వాలిపోతుంది అంటే ధర్మం ఎటుంటే అటే. ఇటువైపు ఎంత కలిసి రానివ్వండి ఆయనకు అక్కర్లా, ధర్మం ఉన్నది, ఆ ధర్మాన్నే కోరుకుంటాడు ఆయన. ధర్మము కానిది ఆయన అడగడు, అది ఎంతైనా కానివ్వండి ఆయన దాన్ని ఆశించరు అసలు. అటువంటి ధర్మము వశవర్తి అయి ఉన్నది ధర్మరాజుకి. ఇంకా నీ పిల్లలు ఎలా గెలుస్తారనుకుంటావా? నిజంగా తమ్ముళ్ళు నలుగురిలో ఎక్కడైనా దోషం ఉన్నా ధర్మరాజు గారు ఏడుస్తాడు వాళ్ళకి ఏమైనా అయితే. అందుకని ఈశ్వరుడు ఏడవనివ్వడు, వాళ్ళని కాసేసుకుంటాడు. ధర్మము ఆయన యందు ప్రవర్తిస్తోంది, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వాళ్ళ వైపే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఇంకా గెలుస్తాననుకుంటావు? ఈయనకి పౌరుష పరాక్రమాలు కాదు, పౌరుష పరాక్రమాలు లేనివాడని కాదు, కానీ తమ్ముళ్ళ పౌరుష పరాక్రమానికి నిజమైన రక్ష ఎక్కడుందంటే, తండ్రి లేని పిల్లలకి పెద్దవాడు అన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయన ధర్మము వాళ్ళకి రక్ష అవుతోంది. కాబట్టి ధర్మము తనకు వశము. అలాగే ధృతి అంటే ధైర్యం. ధైర్యము అన్న మాటకు అర్థం ఏంటంటే, ధర్మం పాటించడానికి ధైర్యం ఎందుకండి అంటే, ధైర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ధర్మం నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఓ కష్టం వచ్చినప్పుడు కాసేపు మీరు ఈ ధర్మం మర్చిపోండి, సాయంకాలానికి మీ కార్యం ఎందుకు అవుదో మేము చూస్తాం. ధర్మం అనకుండా మీరు ఉండాలి అన్నారనుకోండి, మీరు ఇలాగే ధర్మం అని పట్టు కూర్చుంటే మాత్రం మీ కార్యం అవడానికి 2 ఏళ్ళు పడుతుంది అన్నారనుకోండి. 2 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, ధర్మ మార్గంలోనే పెడతా. అది నాకు శాశ్వతం. ఇప్పుడు నేను సాయంకాలానికి పని అయిపోయినా అది నన్ను రక్షించదు. నాకొద్దు, నాకు ఈ పక్కదారులొద్దు, నాకు ధర్మ మార్గంలోనే కావాలి అనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధర్మము వలన రక్షణ పొందినది ఏదో అది శాశ్వతమన్న నమ్మకం ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామచంద్రమూర్తి వాలితో సంధి చేసుకున్నాడు అనుకోండి, అసలు రామాయణంలో యుద్ధకాండ సుందరకాండ లేవు. వాలి చిటికి వేస్తే రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ ధర్మమునందు తానే లేడు వాలి, తానే అధర్మాచరణం చేస్తున్నాడు. అధర్మమునందున్న వాలితో స్నేహం చేసుకుని తన భార్యని తీసుకురావడం కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చంపి సుందరకాండ యుద్ధకాండ అయి అంత కష్టపడిన తర్వాత సీతమ్మని తెచ్చుకుంటాడు తప్ప అధర్మంతో అంటకాగి నాకు అక్కర్లేదు అని రాముడు నిలబడ్డాడు. నిలబడినందుకు రాముడి చరిత్ర, రామాయణ కావ్యం త్రేతాయుగం దాటి ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా అమృతతుల్యమైనటువంటి కథగా చెప్పబడుతోందా లేదా? రామనామం ఇప్పటికీ చెప్పబడుతోందా లేదా? రామనామ సంకీర్తనం చేసి రామాయణ కథా గానం ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నామా లేదా? పిల్లలకి మొట్టమొదట గోరుముద్దలతో రామాయణాన్ని నేర్పుతున్నామా లేదా? అంటే ధర్మమునందు నమ్మకం ఉండి నిలబడగలగాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా కాపాడబడతాడు.
అప్పటికి గెలుపులా అనిపించవచ్చు, ఇప్పటికి నేను చాలా సంతోషంగా ఉన్నానని అధర్మాత్ముడికి అనిపించవచ్చు. కానీ అలా అనిపించిన అధర్మాత్ముడు పొందినటువంటి విజయము ఏది ఉన్నదో అది మాత్రము శాశ్వతము కాదు. అప్పటికి మెరిసినట్టు అనిపించిన తర్వాత శాశ్వతమైన దుఃఖాన్ని పొందుతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు అప్పటికి బాధపడినట్టు కనపడిన శాశ్వతమైన సంతోషాన్ని కాదు, కొన్ని వందల వేల సంవత్సరముల పాటు నిలబడిపోగలిగినటువంటి కీర్తిని పొందుతాడు. రావణాసురుడు అప్పటికి సంతోషపడ్డట్టు కనపడ్డాడు, కానీ రావణుడు 10 తలలు తెగి పడిపోయాడు. రాముడి కీర్తి యుగాలు దాటిపోయినా నిలబడిపోయింది. ధర్మరాజు గారు అప్పటికి కష్టపడ్డట్టు కనపడ్డాడు, కానీ ధర్మరాజు గారి పేరు ఇప్పటికీ నిలబడిపోయింది. ధర్మమును పట్టుకున్నవాడు శాశ్వతమైన విజయాన్ని పొందుతాడు. అప్పటికి గెలిచినట్టు ఉంటుందంతే అధర్మం, కానీ అప్పటికి గెలిచినట్టు కనపడిన అధర్మం శాశ్వతమైనటువంటి గెలుపుని పొందదు. దీని యందు నిశ్చయాత్మకమైన బుద్ధితో ధర్మాన్ని పట్టుకోవడానికి లోపల ధైర్యం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? ఏమిటి నమ్మకం పట్టుకుంటే గెలుస్తానని? అంటే రామాయణ భారత భాగవతములను ఋషులు ఇవ్వడానికి కారణమదే. పట్టుకున్న వాళ్ళు పాడయ్యారని ఉన్నదా? ఇవి ఇతిహాసములు, ఇవి కల్పిత గాథలు కావు, ఇవి సత్యములు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు గెలిచారని నీకు ఇంత గొప్పగా ఉదాహరణ ఉంటే, అధర్మాన్ని పట్టుకున్నవాడు ఇప్పుడు గెలిచాడేమో, ఒక గంట గెలిచాడేమో, కానీ వాడు శాశ్వతమైన గెలుపుని మాత్రం పొందడు. సరికదా? అధర్మాన్ని పట్టుకున్నవాడు తానొక్కడే పోడు, తానితో పాటు కలిత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృధా రామవిప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో, రామాయణంలో. తానొక్కడు కాదు, తనతో పాటు తన భార్య, తన బిడ్డలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కట్టకట్టుకు నశించిపోతారు. రావణుడి పరివారం ఏమైంది? దుర్యోధనుడి పరివారం ఏమైంది? కానీ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? 5గురు అలాగే నిలబడ్డారా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 అలాగే నిలబడ్డారా? మరి నీకు ధైర్యం పొందడానికి ఇవి ఊతములా కావా? ఇవి కేవలం చెప్పుకోవడానికి పనికొస్తే ఆచరించడానికి పనికి రాకపోతే నీకు నమ్మకం లేదని గుర్తు. ధృతి అంటే నమ్మకం, ధైర్యం. అది ఉన్నవాడు ధర్మరాజు. కాబట్టి ఇప్పటికీ ఓర్పు పట్టి ఉన్నాడు. ఆయన తలుచుకుంటే, మా పెదనాన్న నిజానికి మమ్మల్ని చంపడానికి పన్నాగం పన్నాడు, విదురుడు చెప్పలేదా? లాక్షాగృహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయలేదా? ఎన్ని కష్టాలు పడ్డారు. ఇవాళ మీరు మాకు మామగారు అయ్యారు, కృష్ణార్జునులు కలిసి వచ్చారు, దృష్టజ్యుమ్నుడి తోడుంది, నేను పంపిస్తాను సందేశం, మర్యాదగా రాజ్యం ఇస్తావా, యుద్ధభూమిలో కలుస్తావా అని ఎవరు పంపించాలి? నిజానికి రాయబారం ధర్మరాజు పంపించాలి. పంపాడా? పంపలేదు. పెద్ద తండ్రి తప్పో ఒప్పో తన తప్పు తాను తెలుసుకోవాలి. నేను కొడుకుని నేను చెప్పడం ఏమిటి? ఆయన తప్పు ఆయన దిద్దుకొని ఆయన పిలిచి అర్ధరాజ్యం ఇవ్వాలి, ఊర్మి పడతానన్నాడు. ధర్మము నెగ్గుతుంది. ఆయన ధర్మానికి వెనక తమ్ముళ్ళు కూడా ఓర్పు పట్టారు. చెప్పకుండా చెప్తున్నాడు విదురుడు. ఇవి ధర్మరాజు యొక్క గుణములు. చేతకానితనమని భావించకు, కాలిపోతావు ధృతరాష్ట్ర. యువతలవాడి ఓర్పు, ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడి సహనం అవతలవాడికి చేతకానితనంగా కనపడితే ఇప్పుడు కాదు, కోటి పుట్టుకలలో నశిస్తాడు. అది ధర్మమునందు కలిగిన శ్రద్ధ తప్ప చేతకానితనం కాదు, లేకపోతే ఉపేక్షించడము కాదు. కేవలము ధర్మమునందు అనురక్తి చేత అలా ఉన్నారు. అవి ధర్మరాజుకున్నటువంటి గొప్ప గుణములు. తెలుసుకో ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి ధృతియు సత్యము, సత్యము అంటే భగవంతుడే, సత్యము అంటే మారనిదేదో సత్యము. మారని సత్యమును పొందడానికి మారుతున్న ధర్మాన్ని అనుష్ఠిస్తారు. ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కేవలము భారతం మాట్లాడడం ధర్మం. నేను కిందకు వచ్చేసిన తర్వాత నేను నా స్నేహితుడితో మాట్లాడితే స్నేహధర్మం, నా భార్య ముందు నిలబడితే భర్తృధర్మం. నేను ఎక్కడ నిలబడ్డానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. సత్యము, భగవంతుడు సత్యం, శివం, సుందరం ఆయనకి పర్యాయ పదాలు. ఆయన మారడు, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. సత్యధర్మములు ఎలా ఉంటాయంటే సత్యము తెరలాంటిది, ధర్మము దాని మీద పడేటటువంటి చలనచిత్రం లాంటిది. చలనచిత్రం కదిలిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి వస్తుంది.
కానీ దానికి ఆధారమైన తెర అలాగే ఉంటుంది. అది ఎప్పుడూ రంగు మారదు, ఇంకొకటి మారదు, కదలదు, అది అలాగే ఉంటుంది. కదలని అది ఉన్నది కాబట్టి ఇవన్నీ కదిలి మనకి భ్రాంతి సత్యంలా కనబడుతోంది. సత్యము కదలనిది, నిత్యమైనది. ఆ సత్యమును పొందడానికి ధర్మాన్ని పట్టుకుంటాడు. అటువంటి సత్యమైనటువంటి భగవంతుని యందు రూఢమైనటువంటి భక్తి కలిగినవాడు, నోట అమృతవాక్యము లేనివాడు, లోపల ఒకటి పైకొకటి మాట్లాడే లక్షణం లేనివాడు, ఇన్ని గుణముల సంపత్తి కలిగినవాడు. పౌరుష పరాక్రమములతో పాటు గుణసంపత్తి ఉన్నది, వాళ్ళకి గుణసంపత్తి ఉన్నది, కానీ ధర్మరాజు యందు అధికము. అటువంటి వాడితో నువ్వు పోరాటానికి నీ బిడ్డల్ని పంపకూడదు. నీకు కొడుకు దగ్గర పెట్టుకో, చక్కగా నువ్వు, నీ బిడ్డలు, రాజ్యం, ప్రజలు అందరూ వృద్ధిలోకి వస్తారు. కాబట్టి కారుణ్యము, ఎంత దయగలిగిన వాడయా ధర్మరాజు. పరోక్షంగా ఈ మాట వాడాడు. నిజంగా తనని చంపాలనుకున్న వాణ్ణి క్షత్రియుడు వదిలిపెట్టాడు. బకాసురుణ్ణి చంపేసిన భీమసేనుణ్ణి పంపించి నీ కొడుకుని ఎత్తి అవతల పారాయించలేడా? హిడింబాసురుణ్ణి చంపిన భీముడు, అంగారపర్ణుణ్ణి ఓడించిన అర్జునుడు. చిటిక వేస్తే సరిపోదా వెనక కృష్ణార్జునులు, ద్రుపదుడు, దృష్టజ్యుమ్నుడు. కానీ పెద్ద తండ్రి కళ్ళు లేనివాడు, వాళ్ళు నా తమ్ముళ్ళు, వాళ్ళు తప్పు చేస్తే నేను కూడా కోప్పడి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ కంఠాలు కోసేస్తే ఇంకా అర్థం ఎక్కడుంది? తమ్ముళ్ళు కదూ, చిన్నవాళ్ళు కదూ, తప్పు చేశారు. పెదనాన్న కళ్ళు లేనివాడు, ఏం చెప్పారో ఏం విన్నాడో పోన్లే ఆయనే దిద్దుకుంటాడు. ఎంత దయగలిగిన వాడయ్యా! ఇంత దయగలిగిన వాడి మీదకి యుద్ధానికి పంపిస్తావా నీ పిల్లల్ని? ఎంత అందంగా అవతలవాడు విషయాన్ని బాగా అర్థం చేసుకునేటట్టుగా ఎంత ప్రౌఢిమతో మాట్లాడుతున్నాడో చూడండి. ఒప్పగా పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము గలదే. ఇన్ని గుణములు కలిగినటువంటి ధర్మరాజు గారి పట్ల దైవం ఇప్పుడూ తన యొక్క ప్రేమ ప్రకటిస్తాడు కదా. ఆ ధర్మరాజుకి లోకంలో అసాధ్యం ఉంటుందా? ఏదైనా సాధించగలడు కదా. కాబట్టి నా మాట విను, పాండవులను ఆహ్వానించి అర్ధరాజ్యం ఇచ్చేయి అన్నాడు. అన్నీ విన్నాడు. ముందన్నిటికన్నా ధృతరాష్ట్రుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడంటే, ఇప్పుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకుండా ఉండడం తన బిడ్డలకి క్షేమం కాదు. కాబట్టి మొదటికి మోసం వస్తుంది. అందుకని వెంటనే విదురుణ్ణే పిలిచన్నాడు, నువ్వే వెళ్ళు పాంచాల రాజ్యానికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రత్నములు మొదలైనటువంటి అమూల్యమైన కానుకలని మన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకు. పాండవుల 5గురిని, కుంతీదేవిని, కోడలు ద్రౌపదీదేవిని సాదరంగా తీసుకునిరా. తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత పెద్దలైనటువంటి మీ అందరి సమక్షంలోనే అర్ధరాజ్య విభాగం చేస్తాను. చేసి సగం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇస్తాను, సగం రాజ్యం దుర్యోధనుడికి చెందుతుంది. కాబట్టి ఇలా రాజ్య విభాగం చేస్తాను. నిజానికి దాన్ని కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోక్కర్లేదా ధర్మరాజు అంటే ఒక పెద్ద ధర్మమీమాంస. కానీ ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి తీసుకురా. ఇప్పుడు విదురుడే బయలుదేరి పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అంతఃపురంలో ద్రుపద మహారాజుని కలుసుకొని ధృతరాష్ట్రుడు పంపించినటువంటి రత్నములు మొదలైనటువంటి కానుకలు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా యథోచితంగా సమర్పించి ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. ఎందుకని అంటే ఈ మాట్లాడడం అనేటటువంటిది నివురు కప్పిన నిప్పు. ద్రుపదుడికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఒక అనుబంధం ఉంది కదా అల్లుళ్ళ మీద. ఎలా పంపిస్తాడంత తేలిగ్గా? తన కూతురి పసుపు కుంకాలకి సంబంధించిన విషయం లాక్షాగృహంలోనే పెట్టి చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు అక్కడికి పంపించిన తర్వాత హస్తినాపురానికి ఏదైనా చేస్తే పిల్లల్ని. కాబట్టి ద్రుపదుడికి కొన్ని అనుమానాలు ఉంటాయి. పూర్వం ఇలా ఎందుకు చేశాడని అడిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఎంతో పెద్దరికంగా ఎంతో ప్రేమతో జరిగిపోయింది ఇప్పుడు పరమ ప్రేమతో పిలుస్తున్నాడు అన్న సందేశం అంతర్లీనంగా అందులోకి రావాలి. అంత అందంగా మాట్లాడాలి. ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని నిలబెట్టాలి, కార్యాన్ని సాధించాలి. అందుకే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్దంబునన్ జాహ్నవీ ప్రభవుండును ధృతరాష్ట్రుడున్ కృపుడు కుంభప్రోద్భవుండున్
యశో విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. ఓ ద్రుపద మహారాజా, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి, ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడివి. అటువంటి మీ వంశంలో పుట్టినటువంటి కన్యకామణి అయినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5గురు వివాహం చేసుకోవడం, ఆ అమ్మాయి కోడలైనందుకు ధృతరాష్ట్ర మహారాజు ఎంత సంతోషిస్తున్నాడయో, ఇవాళ ఎంత ఆనందం పొందుతున్నాడయా. మీతో సంబంధం కలిసిందని జాహ్నవీ ప్రభవుండున్, గంగాసుతుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు, ధృతరాష్ట్రుండు, కృపుండు కృపాచార్యుల వారు, కుంభప్రోద్భవుండున్, కుంభము నుండి ఆవిర్భవించినటువంటి గురువైన ద్రోణాచార్యుల వారు, అలాగే విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్, అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారో నీతో సంబంధం కలిసింది, నీకు అల్లుళ్ళయ్యారని. కాబట్టి వాళ్ళందరూ కూడా తాము పొందినటువంటి సంతోషాన్ని నీకు తెలియచెయ్యమన్నారు. తల్లియు పుత్రులేవురు నుదాత్తమతుల్ తమ యుద్ధవాసినన్, కల్లడమంది అందరును తద్దయు దుఃఖిత చిత్తులేరి, నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగ కోరుచున్నవారు, ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. ఈ తల్లియు కుంతీదేవి 5గురు కొడుకులు చాలా కాలం క్రితం కదూ, ఏదో విశ్రాంతి తీసుకుంటారు, సంతోషంగా గడుపుతారని వారణావతానికి పంపించారు. ఆ లాక్షాగృహంలో ఉంచారు. అకస్మాత్తుగా అది దగ్ధమైపోయింది. పిల్లలు ఏమైపోయారో, కుంతి ఏమైపోయిందో అని ఎంత ఏడ్చారో. అదృష్టవశాత్తు తెలిసింది బ్రతికే ఉన్నారు, నీకు అల్లుళ్ళయ్యారని. అది విని తన కొడుకులేగా, తమ్ముడి కొడుకులు తన కొడుకులు కారు, అందుకని తన కొడుకుల్ని చూడాలని ఎంత తాపత్రయపడుతున్నాడో ధృతరాష్ట్రుడు. అంత ప్రేమ ఉన్నవాడని విదురుడు చెప్తున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడా అంటే ఇంటి గుట్టు బయట మాట్లాడకుండా ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అది ధర్మం. ఎందుచేత అంటే, ఒకటి తాను మంత్రి, పంపినది రాజాజ్ఞగా పంపించాడు. అయినప్పుడు రాజప్రతినిధిగా వచ్చినప్పుడు తాను రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. రాజు గౌరవాన్ని మంత్రి నిలబెట్టలేకపోతే ఏం ధర్మం అది? విశేషించి వీళ్ళు ఆ ఇంటికి చెందిన వాళ్ళు, ఏదున్నా ఆ ఇంట్లో తేలవలసిన విషయమే కానీ అది ఈ ఇంట పంచాయతీ పెట్టవలసిన విషయం కాదు. అది ఆ ఇంట్లోనే జరగాలి, అంతే, అంతవరకు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బ్రతికున్నారని ఎంత ఆనందిస్తున్నారోనయ్యా. పాండుపుత్రుల ప్రియంబున చూడక కోరుచున్నవారు ఈ 5గురిని, కుంతీదేవిని, ద్రౌపదీదేవిని చూడాలని ఎంత ఆనందంగా ఉన్నారో. ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్, అందరూ సంతోషంగా వాళ్ళు రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళని పంపే ప్రయత్నం చెయ్యి అని గురుగుణయుతులకు కొడుకుల కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్ పరమ పతివ్రత గొంతిని కరుణను రాబనిచరాజు గజపురమునకున్. ఇవన్నీ నిజంగా ఇంత ప్రేమగా దిక్కుమాలిన ధృతరాష్ట్రుడు మాట్లాడా? అది విదురుడి ప్రేమ. నిజంగా విదురుడు తన మాటలు ధృతరాష్ట్రుడివిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడచ్చా? అధికారం ఉంది మంత్రి కాబట్టి. రాజు పిలవమన్నాడు. పిలవమన్నప్పుడు రాజు ప్రేమ ఏముంటుందో అది తాను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే రాజుకి సోదరుడు కూడా కాబట్టి ఎంత ప్రేమ, ఎంత ధార్మికమైన మాట మాట్లాడాడో చూడండి. ధృతరాష్ట్రుడు ఎక్కడ, అయ్యో నా కోడలు ద్రౌపదీదేవి ఇన్నాళ్ళ అయిందయా, పుట్టింట్లో ఉండిపోయింది, అత్తవారింటికి అని రాలేదు కదా, వెంటనే తీసుకురండి అని అన్నాడా? ఎక్కడైనా అన్నాడా అసలు? ఎలా వాళ్ళని మట్టు పెట్టేద్దామన్న దిక్కుమాలిన ఆలోచనే తప్ప కొడుకుతో కలిసి. కానీ ఈయనంటాడు, చాలా గొప్ప గుణములు కలిగినటువంటి కొడుకుల్ని చూడాలని, కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్. అసలు ఈ కురుకులానికి అంతటికీ కూడా గొప్ప వెలుగు కోడలు కృష్ణ. ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట కదూ. ఒక మామగారు తన కోడల్ని పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి మీ అమ్మాయా కోడలా అని అడగవలసి వచ్చిందనుకోండి, ఎవరో తెలియని వాళ్ళకి, మా ఇంటి వెలుగు నా కోడలు అన్నాడు అనుకోండి, అబ్బా ఏమి మామగారు అనాలండి నిజంగా ఆయన్ని. వెంటనే ఆయన్ని కౌగిలించుకోవద్దు. ఎంత పెద్ద మాట అన్నావయ్యా, ఎంత గంభీరమైన మాట అన్నావు, ఎంత ప్రేమతో కూడుకున్న మాట అన్నావు, నువ్వయ్యా మామగారి అంటే అనద్దు. ఎంత గొప్ప మాట వేశాడో చూడండి విదురుడు. కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్
ఎక్కడో ద్రుపద మహారాజు గారి కూతురు. ఆ కోడల్ని పిలిచినప్పుడు మా కులానికంతటికీ వెలుగంటున్నాడయా ధృతరాష్ట్రుడు. ద్రుపదుడు ఎంత సంతోషిస్తాడు, ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు. తన కూతుర్ని తాను పొగుడుకోవడం గొప్ప కాదు, ఆ పిల్లని కోడలుగా పుచ్చుకున్నవాడు 10 మంది మధ్యలో మా ఇంటి వెలుగు ఆ పిల్ల అన్నాడు అనుకోండి మామగారు. ఆ పిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడు. అబ్బా, చేరవలసిన చేటుకి చేరిపోయింది నా కూతురు, చాలు అమ్మా, నీ మామగారు చాలమ్మా అంటాడంతే. మామగారి స్థానం ఎంత గొప్పదో నిరూపిస్తున్నాడు విదురుడు. భారతం ఒక మామగారిగా ఎలా బ్రతకచ్చో, మామగారు ఎంత ఓదార్పు కాగలడో, ఒక కోడలకి ఎంత వెన్నుదన్ను కాగలడో, ఎంత ధైర్యాన్ని ఇవ్వగలడో, ఒక కోడలు పట్ల ఎంత ప్రేమతో మామగారు ఉండాలో భారతం నిరూపణం చేస్తుంది. అందుకే కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్, ఇది చెప్తుంటే నాకు అకస్మాత్తుగా ఒక్కసారి మా కోడల్ని చూడాలనిపిస్తుంటుంది. కోడలి కృష్ణన్ పరమ పతివ్రత కుంతిని, పరమపతివ్రత అయినటువంటి ఆ కుంతీదేవి ఉందే, ఆ కుంతీదేవిని కరుణను రావణిచరాజు గజపురమునకున్, చాలా ప్రేమతో హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు పంపించాడయా నన్ను. ఇంకొక్క మాట మాట్లాడగలడండి ద్రుపదుడు? సాధ్యమా? ఇంత ప్రేమ సందేశం వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా ఏ మామగారైనా ఇంకొకలా మాట్లాడగలడా? ఈ మాటలు మాట్లాడితే ద్రుపదుడు అన్నాడు, నీవు శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, మీరందరూ పెద్దలు. మీరు ఒక నిర్ణయం చేసిన తరువాత అది నా అల్లుళ్ళకి కూతురికి హితమైనది కాకుండా ఎందుకుంటుంది? కాబట్టి నేను తప్పకుండా పంపిస్తాను. అలాగే వాళ్ళు బయలుదేరి హస్తినాపురానికి వస్తారన్నాడు. అనగానే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఒక మాట అన్నారు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియంది ఏమిటి? అసలు నిజంగా ఈ పాండవులు ఎవరి వల్ల బ్రతికున్నారు? ఇవాళ పెళ్లి చేసుకుని ద్రౌపదీదేవిని ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరు కారణం? విదురుడు. చెప్పాడా ఎక్కడైనా? పోని భగవంతుడని తెలుసు కదా, కృష్ణుడితో చెప్పాడా నేనే కృష్ణ కాపాడింది అన్నాడా? అంటే ఆయన భక్తి ఎంత గొప్పదంటే, కృష్ణ కాపాడింది నేనన్నట్టు కనపడతాను, నేను నీ చేతి పనిముట్టుని, నన్ను వాడి నువ్వు కృష్ణ కాపాడింది, నీకు నేను చెప్పడం ఏమిటి? కాబట్టి చెప్పను. అది భక్తి. భక్తి ఎందు డాంబిక ఉండదు. ఆయనకు అన్నీ తెలుసు, నేను ఎందుకు చెప్పడం? కానీ కష్టాన్ని చెప్పకుండా మాత్రం ఉండడు, చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా? అంటే భగవంతుడు సర్వజ్ఞుడు కాడా, నువ్వెందుకు చెప్పడం? నీ కోరిక ఏమిటో భగవంతుడికి అంటే ఆయనకి తెలియదని కాదు, ఆయనకి చెప్పకుండా ఉండలేక ఆ ప్రేమతో చెప్పడం తప్ప, ఈశ్వరుడికి నాకేం కావాలో తెలియదండి, ఆయనకి తెలుసు. మరి ఎందుకు చెప్పడం? అంటే తండ్రి దగ్గర చెప్పకుండా ఉండలేక చెప్పినట్టు చెప్పడం తప్ప ఆయనకి తెలియదని కాదు. అలాగే కృష్ణుడికి చెప్పవలసిన అవసరం ఏముంది? నేను రక్షించానండం ఎందుకో విదురుడు అనలేదు. కృష్ణుడు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు కృష్ణుడు? పాండవులు వెళ్ళాలని చెప్తాడా? వెళ్ళొద్దని చెప్తాడా? ఏమయ్యో ఈ లాక్షాగృహంలో దహించారు, అక్కడ దుర్యోధనుడు సామాన్యుడుగాడు, చాలా జాగ్రత్త సుమా, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒళ్ళు మరిచి ప్రవర్తించకుండా సుమా, ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా అని విదురుడిలాగే ఏదైనా సంకేత భాషలో మాట్లాడతాడా? మీరు తర్వాత భారతాన్ని చదవడం ఆపి ఒక్కసారి పద్యం మీద చేయి పెట్టేసి ఓసారి ఆలోచించండి, ఏమని మాట్లాడతాడు కృష్ణుడు? ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ? ఎందుకనంటే కృష్ణుడు ఏమంటాడన్న దాన్ని బట్టి ద్రుపదుడి యొక్క గుండె ధైర్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తాడో అదే చాలా చాలా ముఖ్యం. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరు ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమొనరింపన్, ఎవ్వగ నుండు తలంపకు ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాన్. ద్రుపద మహారాజా, విదురుడు చల్లని చూపు పాండవుల మీద ఉండగా, విదురుడి రక్షణ ఉండగా పాండవులకు ఏమవుతుందయా ఎక్కడుంటే మాత్రం? హస్తినాపురానికి వెడితే మాత్రం దుర్యోధనుడు ఏం చేయగలడు, ధృతరాష్ట్రుడు ఏం చేయగలడు? ఈ విదురుడు చాలు. పరమధర్మాత్ముడు, వాళ్ళ 5గురిని కాపాడుకుంటాడు. మనుష్య రుణం నిన్న మీతో చెప్పే కదా, అమాయకులు పిల్లలు వీళ్ళ మీద అంతా శత్రుభావనతో ఉన్నవారు, కానీ విదురుడు ఒక్కడు చాలు. నిజానికి విదురుడితో కలిసి వీళ్ళు మళ్ళీ వెడుతున్నారే,
ఏ సాగనంపిన విదురుడున్నాడో ఆ సాగనంపిన విదురుడు స్వాగతం పలికి తీసుకెడుతున్నాడు. ఇది దేనికి కారణమో తెలుసా? ఇది ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాం, ఈ పైన వీళ్ళకి అభీష్ట సిద్ధి జరుగుతుందనడానికి ఇది గొప్ప తార్కాణం. విదురుడితో వెళ్ళడమే తార్కాణం. ఇంకొక ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? వీళ్ళకిప్పుడు మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలుంది, సకల గుణశోభిత యాజ్ఞసేని. ఆవిడ ఇంట ప్రవేశించిన వేళ వీళ్ళకి లక్ష్మి కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈవిడితో కలిసి అత్తారింటికి ఎడుతున్నారు. అర్ధరాజ్యం పుచ్చుకుని తమ అంతఃపురానికి ఎడతారు. ఇక మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం ఉండదు. ద్రౌపద మహారాజా, వీళ్ళకి అన్ని శుభములు ప్రారంభం అవుతాయి, వాటికి కారణం నీ కూతురు ద్రౌపది అన్నాడా? అనక్కర్లేదు. ఇది ఈ దేశం యొక్క మర్యాద, ఇది ఈ దేశం యొక్క గౌరవం. అది అంత గొప్పగా ఆ విదురుడితో కలిసి వెళ్ళడం చాలు. ఆయన ఉండగా వాళ్ళని చెనకగలిగిన వాడెవరయ్యా? ఆయన ఉండగా వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అసలు ఆలోచన చెయ్యవలసిన అవసరం ఏముందా అని కృష్ణ భగవానుడంతటి వాడు కితాబునిచ్చాడు అంటే పాండవుల యొక్క గొప్పతనం ఇటువంటిదో మీరు ఆలోచించండి. అయితే కృష్ణుడి ఆలోచన ద్రౌపది గురించి అలా ఉంటుంది, విదురుడి గురించి అలా ఉంటుంది. కానీ హీన మనస్తత్వం అంటే దుర్యోధనుడి వంటి వాడైతే ఏమని ఆలోచిస్తాడంటే 5గురికి ఒక్క ఇల్లాలు సంభవమా, ఆవిడ వల్లే గొడవలు తేవచ్చు. అందుకే నారదుడు జాగ్రత్త పడ్డాడు. ఆ గొడవలు రాకుండా ఎలా ప్రవర్తించాలో కట్టుదిట్టం చేశాడు. కాబట్టి ఈ ద్రౌపదీదేవిని ఆధారం చేసే విడగొట్టచ్చని దుర్యోధనుడు అనుకుంటుంటాడు. ఇక్కడ ఉన్న 5గురు ఒక్క తల్లి బిడ్డలు కారు, ఒక తండ్రి బిడ్డలేమో. శాసించడానికి ఆ తండ్రి లేడు. ఇక్కడ ఉన్నది ఒక్క తల్లే ఉంది, రెండో తల్లి లేదు. కుంతి పిల్లలు ఉన్నారు, మాద్రి పిల్లలు కూడా ఉన్నారు, కానీ మాద్రి లేదు. కాబట్టి కుంతి మాద్రి పిల్లల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని చెప్పడం చాలా తేలిక. అందుకని వీళ్ళని విడదీయచ్చు అనుకున్నాడు. కానీ అసలు అలా చెప్పడానికి అవకాశం ఉండేటట్టు కుంతి ప్రవర్తిస్తే కదా, అది వాళ్ళ గొప్పతనం. అంటే మీరు భారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. మీరని కాదు, నేను కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఒక ఇంటి భద్రత, ఒక ఊరి భద్రత, ఒక సందు భద్రత, ఒక దేశ భద్రత దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? మీరు ఎప్పుడు ఎవరు కట్టుబాటుతో కలిసి ఉండాలో వాళ్ళు కలిసి ఉండకపోతే అక్కడ వచ్చేటటువంటి ఛిద్రం వల్ల ఎవరు అక్కడున్నారో వాళ్ళే నశించిపోతారు. ఒక ఇంట ఉన్నామో ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంతే తప్ప ఒక ఇంట్లో ఉండి అత్తగారు కోడల్ని ఎలా పాడు చేద్దాం, కోడల్ని ఎలా ఏడిపిద్దాం, కోడలి కళ్ళంబట ఎలా నీళ్లు కారుతాయి అని అత్తగారు ఆలోచించి, విసిగెత్తిపోయిన కోడలు ఈ అత్త ఎలా ఏడుస్తుంది అని కోడలు ఆలోచించి, అత్తగారి మాట కాదనలేని బలహీన మనస్తత్వంతో మామగారు కొడుకుని కోడల్ని అదుపు చెయ్యలేక ఆయన బలహీనుడై నిలబడిపోయి, ఎటూ చెప్పలేక చిన్నపిల్లవాడు కొడుకు నిలబడిపోయి, అన్నదమ్ములు వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? కలిసి తింటారేమో, కలిసి ఇంట్లో పడుకుంటారేమో, ఆ ఇల్లు ఆదర్శం అవుతుందా? ఆ ఇంట్లో ధైర్యం ఉంటుందా? భార్య మీద ధైర్యంతో భర్త వదిలి వెళ్ళగలడా కార్యాలయానికి? వెళ్ళలేడు. అత్తా కోడళ్ళు దెబ్బలాడుకుంటారు. నా కోడలుంది నాకే అని అత్తగారు ఉండగలదా? మా అత్తగారు ఉన్నారు నాకే అని కోడలు ఉండగలదా? నా కొడుకులు కోడళ్ళు ఉండగా నాకే అని తండ్రి ఉండగలడా? ఆ ఇంట నిజంగా ఎలా ఉండాలి? అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాట అన్నందుకు మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు సమస్యలకు సృష్టికర్త కాడు. ఆయన ఏ సమస్యని ఆయన సృష్టించలేదు. మీరు సంతోషంగా ఉండండి అని సాధ్యమైనంత పెద్దది చేశాడు కుటుంబాన్ని. నేను ఒక్కడని. తరువాత నా భార్య వచ్చింది, నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నాకు అల్లుడు వచ్చాడు, నాకు కోడలు వచ్చింది, ఇటు బియ్యాలారు వచ్చారు, ఇటు బియ్యాలారు వచ్చారు. నిజానికి నేను ఎంత బలపడ్డాను జీవితంలో? నేను ఒక్కడిని, 2 అయ్యాం, 2 4 అయ్యాం, 4 6 అయ్యాం, 6 10 మంది అయ్యాం, 10 మంది మనవలతో కలిపి
తామర తంపరగా ఎంతమందిమైనా అవుతాం. అందరం ఒక్కటే. వాళ్ళు వేరు మేము వేరని అనుకోకపోతే, ఆ సంకుచిత మనస్తత్వం నీ ఎందు ప్రవేశించకపోతే, ప్రేమగా మనందరం ఒకటి అని కలిసి మాట్లాడుకోగలిగినటువంటి లక్షణం అబ్బితే, ఒక్కొక్కరు నీ వయసు పెద్దదవుతున్న కొద్దీ ఎంతమంది నీ పక్కన నిలబడ్డానికి వస్తున్నారు. కానీ అది నీ వయసు పెరిగి వృద్ధాప్యంలో నీ రక్తపోటుకి కారణం ఎప్పుడవుతుందంటే దెబ్బలాడుకోవడమే కారణమవుతుంది. ఈశ్వరుడు కుటుంబాన్ని పెంచుకోమన్నాడేమో, ప్రేమగా బ్రతకమన్నాడేమో, కానీ దెబ్బలాడుకు చావమని ఈశ్వరుడు చెప్పాడా? సమస్యలు ఆయన సృష్టించాడా? సమస్యని మనిషి సృష్టించుకున్నాడు. కానీ ఒక ఇంట ఉన్నవాళ్ళు ప్రేమగా ఉన్నారనుకోండి, ఆ ఇంటికి తిరుగులేదు. ఒక కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ మేమందరం ఈ కార్యాలయ సిబ్బంది, మేమందరం ఇక్కడ అన్నదమ్ములం అని నిలబడగలిగారనుకోండి, ఆ కార్యాలయానికి ఎదురులేదు. ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ మేము ఈ వీధి వాళ్ళం, మా కట్టుబాటు అన్నారనుకోండి, ఆ వీధికి ఎదురులేదు. మేమందరం ఈ ఊరి వాళ్ళం, ఊరికి ఎదురులేదు. ఈ జిల్లా వాళ్ళం, జిల్లాకి ఎదురులేదు. ఈ రాష్ట్రం వాళ్ళం, రాష్ట్రానికి ఎదురులేదు. ఈ దేశం వాళ్ళం, దేశానికి ఎదురులేదు. కానీ ఇందులో ఒక్కొక్క పెద్ద ప్రయోజనం దగ్గర ఒక్కొక్క చిన్న ప్రయోజనాన్ని వదిలిపెట్టేస్తుండాలి. మేమందరం ఒకటి అనాలి ముందు. ఒక ఇంట్లో ఒక వీధి వాళ్ళం అందరం ఒకటన్నప్పుడు కేవలం మా ఇల్లు అనకూడదు, మనందరం ఒకటని ఇక్కడ కొంత స్వార్థాన్ని త్యాగం చేసి అక్కడ కలవాలి. ఇక్కడ స్వార్థం త్యాగం చేయకుండా నిలబడిపోతే ఎప్పటికీ మళ్ళీ మా ఇంటి వాళ్ళే అన్న మాట వచ్చేస్తుంది. వీధి వాళ్ళం అందరం ఒకటి, ఇక్కడ కొంత త్యాగం చేసి అక్కడ నిలబడాలి. నీకు ఇష్టం లేకపోయినా అక్కడ కొన్ని విషయాల్లో సర్దుకు నిలబడాలి. అలాగే ఒక జిల్లా విషయంలో నిలబడాలి, రాష్ట్రం విషయంలో నిలబడాలి. కాకుండా ఎప్పుడు నేను కొంతమందే అంటే ఎలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది నాకు చెప్పండి? నేను నా కొడుకు, లేదా నేను నా అల్లుడు, లేదా నేను నా భార్య, ఇంటే సంతోషం లేదు. ఈ ఇంట్లో ఆ మూడిళ్ళే, ఆ వీధికి సంతోషం లేదు. ఈ ఊళ్ళో ఈ 4 పేటలే, ఊర్లో సంతోషం లేదు. ఇలా సంకుచితత్వాన్ని పెంచుకుంటూ పోతే సంతోషం ఎలా వస్తుంది? కలిసికట్టుగా ఉండడంలో సంతోషం వస్తుంది. అది ఒక దేశానికి పెట్టని కోట. అది జాతీయ సమైక్యత అన్న మాటకు అర్థం. ఇది అభిప్రాయ భేదములు ఉండవని మీరు అనుకోకూడదు. వాళ్ళు అసలు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశమే లేదంటని మీరు తీర్మానం చేయకూడదు. పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ఉద్యోగపర్వం చదివితే కనపడుతుంది. ద్రౌపది చెప్పింది ధర్మరాజు గారికి ఒప్పుదల కాకపోవచ్చు, కుంతి చెప్పింది భీముడు ఒప్పుకోకపోవచ్చు, భీముడు చెప్పింది ధర్మరాజు ఒప్పుకోడు, ధర్మరాజు చెప్పింది సహదేవుడికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరి కట్టుబాటు ఏమిటో తెలుసా? ఒకడు మాట్లాడుతుంటే ఒకడు కలియబడ్డం. ఎవడి అభిప్రాయం వాడిని చెప్పనిస్తారు. అందరూ ఎవరికి చెప్తారంటే ఒకరిని నమ్మి పెద్దరికానికి చెప్తారు, అన్నగారికి చెప్తారు. అందరూ చెప్పిన అన్నగారు పెద్దవాడు, అన్నగారు ధర్మమూర్తి, అన్నగారు ఏం చెప్తే అది చేద్దాం. అన్నగారు మనం చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా చెప్పాడు, అన్నగారు తెలిసిన్నవాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాం, ఇంకా ఆభిజాత్యాలు ఉండవు. అది ఉండాలి. ఒక్కొక్కసారి ధర్మరాజు కూడా ఏం చేస్తాడంటే తాను చెయ్యలేకపోతే కృష్ణుడికి చెప్తాడు. 5గురు కలిసి కృష్ణుడికి చెప్తారు. ద్రౌపది కూడా కృష్ణుడికి చెప్తుంది, కుంతి కూడా కృష్ణుడికి చెప్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడో అది తుది నిర్ణయం. నువ్వు ఇంట నిర్ణయించుకోలేనప్పుడు ఓ పెద్ద ఆయన్ని పిలిచి నిర్ణయించుకో. ఆయన ఏం చెప్పాడో అందరూ దానికి ఒడంబడిపోవాలి. అంతేగాని మళ్ళీని నీ చెప్పిన మాట విన్నాడు ఏంటండి నేను ఎందుకు కలిసి వస్తాను అనకూడదు. భేదాభిప్రాయములు ఉండవచ్చు, ఒక పెద్దరికం దగ్గర కట్టుబడాలి. అది కట్టుపడితే పాండవులు. ఎవడికి వాడు పెద్దరికంతో నేనన్నదవ్వాలి, వాడి మాట నేనెందుకంటానంటే కౌరవులు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భారతంలో దుర్యోధనుడు ప్రాణం పోయిన భీష్ముడు చెప్పిన మాట వినడం, ద్రోణుడు చెప్పిన మాట వినడం, విదురుడు చెప్పిన మాట వినడం, మీరు మాట్లాడడం ఏమిటి నేను వినడం ఏమిటంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి చెప్తే వాడు పాండవ పక్షపాతి, వాడు ఇప్పుడు అలాగే చెప్తాడు. తాను ఒడంబడి ప్రవర్తించాడు, అప్పటికి తల ఉంచినట్టు ఉంటాడు, కానీ తన పన్నాగం తానే చేస్తూ ఉంటాడు. అటువంటిది ఎలా వృద్ధిలోకి వస్తుందండి? దుర్యోధనుడు వృద్ధిలోకి వచ్చాడా? 100 అన్నదమ్ములున్నా రారు. ఎక్కడైనా కూడా ఆ కట్టుబాటు ఉంటేనే ఆ ఇంటికి ఆ కట్టుబాటుని ఎవరు నిలబెట్టగలడు అంటే ఇంటి యజమానికి ఆ సమర్థత ఉండి తీరాలి. ఎక్కడైనా యజమానికి కించిత్ సమర్థతాలోపం ఉంటే పైకి రాకుండా దాన్ని యజమానురాలు కాపాడుకోవాలి.
వాళ్ళిద్దరూ రెండు కాదు ఒక్కటే కాబట్టి కాపాడుకోవాలి. నాకు ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని మహానుభావుడు, ఈ రాష్ట్రం గర్వించదగినటువంటి సంస్కృతాంధ్ర భాషా విద్వాంసులు ఆయన. ఈ మధ్యకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుర్తు పెట్టుకోవలసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అంటే నా ఉద్దేశ్యం ఉభయ రాష్ట్రములు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తెలుగువారందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి చాలా చాలా గొప్ప వ్యక్తి. అన్ని గ్రంథములను రచన చేశారు. సంస్కృతాంధ్రముల యందు దుర్విరీచ్యుడు, అంత మహావిద్వాంసుడైన, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతటి మహానుభావుడు ఆయన. ఒకప్పుడు సంస్కృతంలో ఒక 2 శ్లోకాలు రచన చేశారు. రెండంటే ఆయన కొన్ని విషయాలు రచన చేస్తూ అందులో ఈ 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. అందులో ఆయన ఒక శ్లోకం చేశారు. శంకరాచార్యులు వారు చూడండి, నేను బుద్ధి కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మని అంటారు. అలా నహిందుర్న వాహం ముసల్మాన జన్మ న సిక్కో న భిక్షుర్న పార్శ్వీ న జైన నవా క్రైస్తవోహం ససర్వోపి చాహం నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం అన్నారు. ఎవరు నువ్వు అని అడిగితే ఆయన జవాబు ఏమిటంటే, నా హిందూ. దేశానికంతటికీ సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడవలసి వస్తే నేను హిందువుని కాను. నహిందుర్న వాహం ముసల్మాన జన్మ, నేను మహమ్మదీయుడును కాను. న సిక్కో, నేను సిక్కుని కాను. న భిక్షు, బౌద్ధుణ్ణి కాను. నా పార్శ్వీ, నేను పార్సీ మతానికి చెందినవాడను కాను. నా జైన, నేను జైన మతానికి చెందినవాడిని కాను. నవా క్రైస్తవోహం, నేను క్రైస్తవుణ్ణి కాను. మరి నేనెవరు? సర్వోపి చాహం, ఇవన్నీ కలిసిన వాడెవరో వాణ్ణి నేను సద్దుకు బ్రతకగలిగిన వాడిని. ఏ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం, ఆ 3 రంగుల జెండా ఎగురుతున్నటువంటి ఈ భారత భూమి ఉందే, ఈ దేశ పౌరుడిగా నేను బ్రతకవలసి వస్తే నేను అందరికీ చెందినవాడని తప్ప కేవలము ఒకటికే చెందినవాడనై మిగిలిన వారితో భేదాభిప్రాయములున్నవాడను కాను. నేను భారతీయుడను. కాబట్టి ఆ తల్లి బిడ్డడిగా నేను మహమ్మదీయుడను, నేను క్రైస్తవుణ్ణి, నేను సిక్కుని, నేను పార్సీని, నేను జైనుణ్ణి, నేను బౌద్ధ మతానికి చెందిన వాణ్ణి, నేను హిందువుని, నేను అన్నీ, నేను ఆ అమ్మ బిడ్డణ్ణి, నేను భారతీయుణ్ణి. ఆ తర్వాత కిందకొస్తే అనుష్ఠానం దగ్గరికి వచ్చేటప్పటికి నేను సనాతన ధర్మములకు చెందినవాడను. ఇంటి దగ్గరికి వస్తే ఒక ఇల్లు, పైకెడితే ఇది అక్కడికి వెళ్ళేటప్పటికి త్యాగం చేసి నిలబడగలగాలి. అప్పుడే మొత్తం దేశం నిలబడుతుంది. ఎవడికి వాడే యమునా తీరి అంటే దేశం ఎలా నిలబడుతుంది? అది ఉండవలసిన భావన. ఇది శ్రీరామచంద్రుడు గారు కాదు, అంతకు ముందు నుంచి ఉన్నది కూడా. ఎందుకని అంటే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. మా అమ్మ పార్వతీదేవి, మా తండ్రి శంకరుడు, మేమందరం కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలం, కాబట్టి మేమందరం ఒక్కటే అంటారు. కాబట్టి ఆ సమైక్యత భావన ఉన్నదే, అందరూ కలిసి ఉండడము, ఇది విదురుడు చెప్తున్నది. ఆ ధర్మరాజు కానీ, ఆ భీముడు కానీ, ఆ అర్జునుడు కానీ, ఆ నకుల సహదేవులు కానీ, ద్రౌపది కానీ, వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు కలుస్తారు తప్ప వాళ్ళు భేదాభిప్రాయాలతో దెబ్బలాడుకుని జారిపోవడం అన్నది ఉండదయా. అది ఒక కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణం. ఏమంటే మీ ఇంట్లో ఏదో ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంటే ఎంతోమందిని చూపించి సంతోషంగా, ఇదిగోనండి నాకు 2 బిడ్డలు, ఇదిగో నా అల్లుడు, ఇదిగో నా కోడలు, ఇదిగో నా వియ్యాలారు, ఇదిగో ఇంకో వియ్యాలారు, ఈ వియ్యాలారి బిడ్డలు, ఈ వియ్యాలారి బిడ్డల యొక్క అల్లుళ్ళు, కోడళ్ళు, వీళ్ళ వియ్యాలారు. ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడండి పరమేశ్వరుడు, ఎంత సంతోషంగా బ్రతకాలి. ఆ సంతోషాన్ని పాడు చేసుకుంటున్నది ఎవరైనా ఉంటే మనమే కదా. దానికి ఆయన్ని ఎందుకు కర్తని చేయడం? మనం ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసి నిలబడి కలిసికట్టుగా బ్రతకగలిగితే ప్రతి ఇల్లు పాండవ కుటుంబమే. అలా బ్రతకలేకపోతేనే దుర్యోధనుడు చేరిపోయినట్టు కదూ. అందుకే శ్రీరామచంద్రుడు గారు ఇంకొక శ్లోకం కూడా ఇచ్చారు. అందులో అన్నారు, ఇయం భారతీ భూర్విశాలం పురం మే హిమాద్రిశ్చ వప్ర సముద్రోస్య ఖాతః
జనైరస్మి సర్వై కుటుంబీ వసద్భి నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం అన్నారు. మేము ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటికి ప్రహారీ గోడ ఏది అంటే హిమాలయ పర్వతాలు. ఆ ఇంటికి అగట్ట అంటే పక్కన ఉన్న నీటి ప్రవాహం ఏది అంటే మహోదధి, బంగాళాఖాతం. ఆ ప్రహారీ గోడ, ఈ మహోదధి, ఉత్తరాన బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఇవంతా కూడా అగట్ట, నీటితో పెట్టుకున్న అగట్ట. అవతల వైపు ప్రహారీ గోడ, హిమాలయ పర్వతాలు, ఈ మధ్యలో మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నాం? మేమందరం భారతీయులం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం కలిసి ఈ ఇంట్లో ఉన్నాం. ఈ భారతదేశం మా ఇల్లు. ఎంత ఉదార భావనండి, ఎంత కలిసికట్టుతనమండి. అది రక్తంలో ప్రవహించాలి, అది అంతర్లీనము కావాలి. అంతేకాని అయిందానికి కాందానికి దెబ్బలాడుకోవడం, ప్రతి దానికి సంకుచిత తత్వాన్ని ప్రచారం చెయ్యడం మానుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. అది విదురుని యొక్క సందేశాన్ని పరిశీలనం చేస్తే ఇది చేతకాని నాడు ఎంతమంది ఉన్నా వృద్ధిలోకి రారు. మరి అదే పెద్దవాడు విదురుడు వచ్చి మాట్లాడితే ధర్మరాజు ఒక్క మాట అన్నాడా? భీమార్జున నకుల సహదేవులు కానీ, కుంతీదేవి కానీ, ద్రౌపదీదేవి కానీ ఒక్క మాట అందా? ఎంత పెద్దరికం విదురుడికి ఇచ్చారు, ఎంత పెద్దరికం కృష్ణ భగవానుడికి ఇచ్చారు. వెంటనే బయలుదేరి విదురుడితో కలిసి వెళ్ళిపోయారే. అది భారతంలో విదురోపాఖ్యానంలో అంతర్లీనంగా మనం స్పష్టంగా పైకి చెప్పకపోయినా తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం. భారతం ద్వారా కలిసికట్టుగా ఉండడం చేత జీవితాలు ఎంత సుసంపన్నమవుతాయో గ్రహించాలి. సరే, అక్కడతో ఆదిపర్వంలో విదురుని యొక్క పాత్ర పూర్తయింది. తర్వాత సభాపర్వం. సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ, అంటే ఈ ఆదిపర్వం దగ్గరికి పూర్తయ్యేసరికే ఈయన ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడంటే, కొన్నాళ్ళు సంతోషంగా తన పిల్లల్ని, పాండురాజు పిల్లల్ని తన అంతఃపురంలో, ఆ రాజ్యంలో, హస్తినాపుర రాజధానిలో గడపడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎన్నాళ్ళు గడిచింది అంటే దుర్యోధనాదులు, ధర్మరాజాదులు కలిసి కాలం గడుపుతున్నారు. ఎవరి గుండెల్లో భయాలు వాళ్ళవి, ఎవరి కక్షలు వాళ్ళవి. 5 సంవత్సరములు పూర్తయిపోయి, 5 సంవత్సరములు పూర్తయిన తరువాత ఒకరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి పిలిపించి గాంగేయుడైనటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు, ఇతర పెద్దల్ని కూర్చోపెట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇక పైన ఏ విధమైనటువంటి కలహములు ఏర్పడవలసిన అవసరం లేకుండా ఈ రాజ్యాన్ని 2గా విభాగం చేస్తున్నాను. చేసి అర్ధరాజ్యాన్ని పాండవులకు ఇస్తున్నాను, అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తున్నాను అని ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసి ధర్మరాజు గారికి ఇచ్చాడు. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని ఏలాలి. పాండవులు సంతోషంగా ద్రౌపదీదేవిని, కుంతీదేవిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని అనిపించింది. ఒక కొత్త రాజధానిని నిర్మాణం చేయడం అంటే దానికి తగిన దక్షత కలిగిన వాడు ఉండాలి కదూ. ఒక రాజధాని నిర్మాణం చేయడం అంటే ఏమిటి అన్నది భారతంలోంచి చెప్పక్కర్లా. తెల్లవారి లేస్తే మీ అందరూ దినపత్రికల్లో చదువుతున్నవారే. కాబట్టి ఒక రాజధాని నిర్మాణం ఎంత కష్టమో, ఎంత క్లేశపడాలో మనకి ఈ కాలంలో ఉన్న వాళ్ళిగా మనకు బాగా అనుభవం. మరి పాండవులు ఆ ఖాండవ ప్రస్థం నుంచి ఇంద్రప్రస్థాన్ని నిర్మించవలసి వచ్చింది. ఆ ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేసేటప్పుడు విశ్వకర్మని పిలిచారు. మహాద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. దక్షత కలిగినటువంటి ప్రభువు, ఆయనని అనువర్తించేటటువంటి ప్రజలు, కష్టపడగలిగినటువంటి స్వభావం కాబట్టి తయారైంది. తయారైతే దానికి ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే, ఆ పట్టణం ఎలా ఉంటుందంటేట, ఒక పరదేవతా స్వరూపం ఎదురుగుండా కూర్చుందనుకోండి, ఆవిడ తల మీద పువ్వులు ఉంటాయి. ఎందుకంటే మరి పుష్పాంజలి ఘటించినప్పుడు తల మీద పువ్వులు వేరు, తల మీద పువ్వులు ఉంటాయి, పాదాల మీద పువ్వులు ఉంటాయి. ఇంద్రప్రస్థం దగ్గరికి వెళ్ళి ఎవరైనా చూస్తేట ఎలా ఉంటుందంటేట, నగరానికి అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారు కూర్చుని ఉంటేట రాత్రివేళ చూస్తే పైన ఆకాశంలో తళుక్కుమంటున్న నక్షత్రాలన్నీ ఆవిడ తల మీద పూజ చేసిన బంగారు పూలలా కనపడతాయిట. ఇంద్రప్రస్థమన్న కొత్త రాజధాని నగరము యొక్క అధిష్టాన దేవత యొక్క తల మీద పూజ చేసిన బంగారు పువ్వుల్లా కనపడతాయిట.
నక్షత్రాలు. రాత్రివేళ కలువలు వికసిస్తాయి కదూ, అవి ఆ కలువలు వికసించినప్పుట ఆవిడ పాదముల మీద పూజ చేసినటువంటి పువ్వుల్లా కనపడతాయిట భూమి మీద. ఈ రెండిటి మధ్యలో ఆ ఇంద్రప్రస్థ నగరం ఎలా కనపడుతూ ఉంటుంది అంటే ఒక పరదేవతే అక్కడ కూర్చుందా అన్నంత శోభస్కరంగా ఉంటుంది. అంత గొప్ప రాజధాని నగరాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తరువాత ధర్మరాజు గారి యొక్క మిత్రులు, పెద్దలు, హితులు మొదలైన వాళ్ళు ఒక మాట చెప్పారు, రాజసూయాగాన్ని నిర్వహించవయా, శక్తి కలిగినటువంటి సోదరులు ఉన్నారు, నువ్వు తప్ప ఎవరు చెయ్యగలరు, కాబట్టి రాజసూయాగాన్ని చేయమన్నారు. ఆయన సంభారములన్నీ తీసుకొచ్చాడు. పరమాద్భుతంగా రాజసూయాగాన్ని సంకల్పం చేశారు. ఇంట్లో ఒక పెద్ద కార్యం జరుగుతోందనుకోండి, ఆ కార్యం జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. ఏదో ఎదురుగుండా కనపడ్డారు కదా అని పిలిచి మీరు చెయ్యండి అందరుగా. ఆ రంగంలో అనుభవం కలిగిన వాళ్ళయ్యి ఉండాలి, ఆ రంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళయ్యి ఉండాలి, శక్తి కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. వాళ్ళకి కదూ అప్పచెప్పాలి. అందుకే దానములు దక్షిణలు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఇవ్వవలసినటువంటి దాన్ని దక్షిణ అంటారు. దానము అంటే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇచ్చేటటువంటి కానుకలకు దానములు అంటారు. ఇవి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి. అందరికీ ఒకలా ఎలా ఇస్తారు? ఒక మహానుభావుడు వస్తాడు, ఆయనకి ఒకలా ఇవ్వాలి. ఇంకొక ఆయన వస్తాడు, ఆయనని ఒకలా గౌరవించాలి. అసలు గౌరవం లేకుండా ఎవరిని పంపించకూడదు, అందరినీ గౌరవించాలి. కానీ స్థాయిల్ని బట్టి ఉంటుంది ఆ గౌరవం అన్నది. కాబట్టి ఇది ఎవరికి ఎటువంటి గౌరవం జరగాలి, ఎవరెవరికి ఏ గౌరవం చేసేటప్పుడు ఏ బహుమానముల ద్వారా గౌరవించాలి, ఎవరికి శాలువా కప్పాలి, ఎవరికి దండయ్యాలి, ఎవరికి ఎటువంటి బహుమానాలు ఇవ్వాలి, ఎవరికి పంచల్చా పెట్టాలి, ఎవరికి చీర కూడా పెట్టాలి, ఎవరి గురించి ఓసారి సభలో కూడా చెప్పాలి. ఇవన్నీ స్థాయి భేదాలు ఉంటాయి కదా. మరి ఆ స్థాయి భేదాన్ని నిర్ణయం చెయ్యవలసిన వాడెవరు అంటే కృపాచార్యుల వారికి ఇచ్చాడు ధర్మరాజు. కృపాచార్యుల వారికి ఇచ్చి మీరు దానములను దక్షిణలను మీరు నిర్వర్తించండి అని చెప్పాడు. అలాగే కార్యాకార్యములు అంటే చెయ్యవలసినవేవి, చెయ్యకూడనివేవి, ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రము తెలుసున్న వాళ్ళు చెప్పాలి. అందుకే దానికి పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని పెట్టాడు. ద్రోణుడు గురువు, భీష్ముడు ఇంటి పెద్ద, కాబట్టి వారు చెప్పాలి. రే ఇది చెయ్యి, ఇది చెయ్యాలి, నువ్వు ఇది వదిలేయకూడదని చెప్పాలి, ఇది అక్కర్లేదు ఇది చెయ్యకు అని చెప్పాలి. ఇది చెయ్యని చెప్పినా, ఇది చెయ్యకని చెప్పినా మౌఢ్యంతో చెప్పకూడదు, శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్పగలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అలా ఆచరించినటువంటి దక్షత కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అందుకే పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. విదురుడికి డబ్బు పెట్టెంతా చేతికి ఇచ్చాడు. ఇచ్చి ఎక్కడెక్కడ ఏ కార్యము ఎలా అమలు కావాలి, ఇప్పుడు మనసులో ఊహలు ఉండడం వేరు, కార్యం ఆ సమయానికి అలా అమలవడం వేరు. ఎందుకని అంటే మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు ఎంత అందంగా దాన్ని ఆచరిస్తారు అన్నదాన్ని బట్టే అసలు సభా సౌందర్యం అంతా ఉంటుంది. తీరా అతిథిని తీసుకొచ్చేసిన తర్వాత 100 మంది ఎక్కేసి ఆయన్ని కప్పేసి దండలతోటి అర్థం పర్థం లేకుండా గంగిరెద్దిని కప్పేసినట్టు కప్పేసి నానా అల్లరి చేసేసి ఆ దండల దారాలకి ఆయన మెడంతా కూడా తెగిపోయినట్టు అయిపోయి నెత్తురు పైకి వచ్చేసి నానా అల్లరైపోయింది అనుకోండి, ఇంకెప్పుడూ జన్మలో రాకూడదురా ఇక్కడికి సన్మానానికి అనుకుంటాడు. అది చేసేటప్పుడు ఒక అందం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఆయనకని పక్కన పెట్టాను మర్చిపోయాను అనకూడదు. చాలా ఇళ్లలో చూడండి, పెళ్ళి అవుతుంటే బట్టలు పేర్లు రాసి పెట్టుకుంటారు, కానీ ఆ పెట్టే కనపడదు, అదే కనపడదు సమయానికి. అప్పటికి ఏ గౌరవం నిలబడాలో అది అప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడతాయంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇవన్నీ కనపడతాయి. మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి పైగా ఓ మాట ఏమనుకోకండి అప్పుడు కనపడలేదు ఎందుకు అనుకుంటారు? ఒకవేళ అనుకోవలసి వస్తే ఏమనుకుంటారు? నీకు నిర్వహణ సామర్థ్యం లేదనుకోవాలంతే కదా. అందుకే ఒక కార్యానికి వ్యూహరచన చేయడం వేరు, చేసిన వ్యూహరచన అమలు చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు ఉండాలి. అంటే ఇంతమందిని తన కనుసన్నలలో శాసించగలిగిన వాడై ఉండాలి. పరుగులు తీయక్కర్లేదు, ఆయన అలా కనుసన్న చేశాడంటే అంతే, కార్యం జరగాలి. అటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎవరికి ఇవ్వాలా పదవి? విదురుడికి ఇచ్చాడు. విదురుడు కార్యభారాన్ని స్వీకరించాడు. చేసి ఆయన పదార్థ వినియోగం అంతా విదురుడి చేత చేయించాడు. అలాగే దుర్యోధనుణ్ణి పిలిచి వచ్చిన కానుకలు పుచ్చుకోమన్నాడు. అక్కడే కొంపబడిపోయింది.
కానుకలన్నీ దుర్యోధన నువ్వు పుచ్చుకో, ఓ మర్యాదతో ఆ స్థానాన్ని ఇచ్చాడు. రెండు, ధర్మరాజు కూడా తక్కువ వాడేం కాదు, చాలా దూరదృష్టి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు కదూ, మేము పాడవడం చూడాలనుకున్నాం కదూ, మేము ఎంత ఎత్తులో ఉన్నామో చూడు. వచ్చిన వాళ్ళు ఎటువంటి కానుకలు తీసుకొస్తారు ఇప్పుడు రాజసూయాగానికి. ఇది పాండవుల గొప్పతనం. వాళ్ళకి ఏ కానుకలు వచ్చాయో తెలిసిందనుకోండి, అమ్మో ఏం తక్కువ వచ్చిందనుకుంటున్నారు రేటు పెళ్ళికి. అది మంచివాడైతే పర్వాలేదు, అది వైముఖ్యం ఉన్నవాడు అనుకోండి, ఇంకా అలా వచ్చేస్తూనే ఉన్నాయనుకోండి, రాస్తూనే ఉన్నాడు అనుకోండి, కడుపు మండిపోతూ ఉంటుందా మండిపోదా, అది నీకు తగిన శిక్ష. అక్కడ పెట్టాడు. ఆ పిచ్చాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేను ఇవన్నీ రాసుకొని నేను ఇవన్నీ పుచ్చుకుంటానన్నాడు. అక్కడ బయలుదేరింది స్పర్ధ, అక్కడ పడింది బీజం. అది అనేక వంకర్లు తిరిగి ఆఖరికి ద్రౌపదీ వస్త్రాపహరణానికి వెళ్ళింది. దుర్మార్గుడైన వాటితో ఎక్కడైనా ప్రమాదమే. అందున వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. దుశ్శాసనుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం దగ్గర నియమించాడు. చాలా గొప్పగా రాజసూయాగం అంతా అయిపోయింది. భంగపాటు పొందవలసిన చోట కొంత భంగపాటు పొందాడు దుర్యోధనుడు. తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. కానీ రాత్రి పగలు నిద్ర లేదు. మాడిపోయినటువంటి ముఖంతో, జేవురించినటువంటి శరీరంతో కళావిహీనమైపోయి, అన్నం తినకుండా, పడుకోకుండా, అంగరాగములు అలదుకోకుండా, ముఖంలో నవ్వు లేకుండా అపారమైన చింతతో గడుపుతున్నాడు దుర్యోధనుడు. అడిగారు వచ్చి చుట్టూ ఉన్న మిత్రులు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు, ఏమిలా ఉన్నావని అడిగారు. ఏమిలా ఉన్నావంటే నిద్రపడుతుందా, అన్నం సహిస్తుందా, ఏమి ఆ పాండుపుత్రుల యొక్క వైభవం, ఏమిటా ధర్మరాజు యొక్క వైభవం, ఇన్ని కానుకలు, ఏమి మయ సభ, ఎంత గొప్ప సభ. కొన్ని చోట్ల నీరుందనుకుని తన పంచె పైకెత్తి పట్టుకుని కాలేశాడు. అది నీరు లేని ప్రదేశం. ఒక చోట నీరు లేదనుకుని కాలు పెట్టాడు, పంచె తడిచిపోయింది. ధర్మరాజు గారు బట్టలు పంపించాడు మార్చుకోమని. ఒక చోట ద్వారం అనుకుని వెళ్ళాడు, తలకి తగిలింది. ఒక చోట ఇది ద్వారం అనుకుని జాగ్రత్త పడ్డాడు, అది లోపలికి ప్రవేశం ఉన్న చోటు. స్ఫటికముల చేత, మణుల చేత అటువంటి గొప్ప సభని నిర్మించాడు. అసలు ఇటువంటి సభ ఎవరికైనా ఉందా? ధర్మరాజు గారికి ఉంది. ఎందుకు నా ఐశ్వర్యం కాల్చనా? వాళ్ళు ఎంత పాడవ్వాలనుకున్నానో అంత ఉన్నతికి వచ్చేసారు. పైగా నేనే పుచ్చుకున్నానే ఆ కానుకలన్నీ. ఆఖరికి నా బట్ట తడిసిపోతే తీసుకొచ్చి బట్టలు పెట్టాడే. ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఎలాగైనా పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా కాజేయాలి. వెంటనే శకుని వచ్చి అన్నాడు, నీ చేతికి మట్టి అంటుకోదు. జూదానికి ఆహ్వానించు ధర్మరాజు గారిని, ఆయన వస్తాడు తప్పకుండా. మాయాద్యూతంలో నన్ను మించినవాడు లేడు. పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా నీ ఐశ్వర్యంగా మార్చేస్తాను. కట్టుబట్టలతో అవమానాలు పొంది పాండవులు వెళ్ళిపోయేటట్టు చేస్తాను. యుద్ధం అయితే చాలాసేపు చెయ్యాలి, చాలా రోజులు చేయాలి. 1 గంటలో పాండవులను అలా పంపిస్తా. కావలసింది ఒక్కటే, నువ్వు వాళ్ళని ఇక్కడికి పిలిపించు హస్తినాపురానికి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవద్దు. మరి రాజు దుర్యోధనుడు వెళ్ళి నిలబడితే శకుని చెప్పాడు, నీ కొడుకు ఇలా చిక్కిపోయాడు, ఇలా పాడైపోయాడని. తడివి చూసుకుని ఏడుపు మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. నాన్న ఎందుకురా ఇలా అయిపోయావని. ఎందుకంటే నాన్న గుండె మండిపోతోంది, అవతల పాండవులంతా వృద్ధిలోకి వస్తున్నారు, ఎలాగైనా వాళ్ళ ఐశ్వర్యాన్నంతటినీ తస్కరించాలి, కాబట్టి మాయాద్యూతం ఆడదాం అంటే ఆయన అన్నాడు, తొందరపడకు, విదురుడు ఒప్పుకోవాలి. అంటే విదురుడు ఒప్పుకుంటాడు. ఆ పాండవ పక్షపాతి ఒక్కనాటికి ఒప్పుకోడు. నువ్వెప్పుడు విదురుడు ఒప్పుకోవాలంటే ఏమిటి, నువ్వు రాజు, నువ్వు ఒప్పుకోవాలను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కాదు, విదురుడి ద్వారానే ఈ కార్యం జరగాలి, కానీ ఈ లోపల మాయాద్యూతాన్ని జరిపించడానికి ఒక గొప్ప సభాభవనాన్ని నిర్మాణం చేయిస్తాను. అది నిర్మాణం అవుతూ ఉంటుంది. విదురుణ్ణే పంపి పాండవుల్ని ద్యూతానికి ఆహ్వానం చేద్దాం అని చెప్పి విదురుణ్ణి పిలిచాడు. ఒకరోజు పిలిచి, పాండవులు కౌరవులు జూదం ఆడతారు, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. విదురుడు తెలుసుకోలేని అమాయకుడా, అది మాయాజూదం, శకుని ఆడతాడు, దాని వలన అన్నదమ్ముల మధ్య కలహం వస్తుంది, అది ఎంత స్థాయికైనా వెడిపోతుంది, ఇవన్నీ గుర్తుపట్టలేనంత అమాయకుడు కాదు కదా విదురుడు. వెంటనే ఉత్తర క్షణంలో విదురుడు అన్నాడు, ఇట్టి కార్యంబునే నవస్యంబు ఒడంబడంగనోప నుక్కివమున సుతులతోడ ఏల సుతులకు భేదంబు చెయ్యకడగితి వీట్లు ఇదియు జట్టయనక
కొడుకులకి మధ్య ఎక్కడైనా భేదం తీసుకొస్తారయా? ఎంత చెడ్డ పని అని నువ్వు ఆలోచించి కొడుకు నీకు ఈ మాట చెప్తే నువ్వేమనాలి? నోరు మోయి, ఏమిట్రా ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఏమిట్రా ఈ చెడ్డ పనులు, జూదమాడడం ఏమిట్రా అన్నదమ్ములు, ఎంత ప్రమాదాలు వస్తాయిరా దీనివల్ల. ఇట్టి కార్యంబునే నవస్యంబు నొడంబడంగా నోప, నేను ఒప్పుకోను ధృతరాష్ట్ర మహారాజా, నువ్వేం చెప్పినా సరే. ఇది అన్నదమ్ముల మధ్య చాలా గొప్ప కలహానికి వెళ్ళిపోతుంది. ఈ కలహం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నువ్వు బాధపడతావు. కౌరవుల వినాశనానికి పునాది రాయి పడిపోతుంది. కాబట్టి వద్దు, నా మాట విను. వలసి నీ పుత్రులెల్లా ఒండరులతోడ ఎట్లొడంబడి ఉండుదురు అట్లు చేయవలయు, తమలోన జూదంబు వాదునగుట కలహ మూలంబ ఎట్టి శాంతులకునైనా. నేనొక్కటి చెప్తాను విను. నీ బిడ్డలు పాండురాజు బిడ్డలు అన్నదమ్ముల్లా కలిసి ఉండడం కోసమని అర్ధరాజ్య విభాగం చేశావు. వాళ్ళు ఎలా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి పనులు మాత్రమే చెయ్యి తప్ప, ఎంత ప్రశాంతత కలిగినటువంటి వాడైనా సరే దెబ్బలాటకి కాలు దువ్వాలి అంటే తేలిక సాధనమేమి అంటే జూదమాడడమే. జూదమాడినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. మరిచిపోయి చిట్ట చివరికి దాని పర్యవసానమేమి భయంకరమైన కలహమునకు కారణమవుతుంది. కాబట్టి జూదమాడంగా రాదు. నువ్వు జూదమాడిస్తాను పిల్లలతో అని చెప్తున్నావు. తండ్రి వయ్యుండి నువ్వు చెయ్యవలసిన పని కాదు. కాబట్టి ఒక్కనాటికి వద్దు. తమలోన జూదంబు వాదునగుట, వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటారు. తర్వాత నువ్వు ఆ దెబ్బలాట తీర్చలేవు. ఆ వ్యగ్రతలు ఎక్కడ వరకు వెళ్ళిపోతాయన్నది కూడా నువ్వు ఊహ చెయ్యలేవు. కాబట్టి వద్దు, నా మాట విను అని విదురుడు ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు అంగీకరించాల. నువ్వు వెళ్ళి పాండవుల్ని ఆహ్వానం చేసి తీసుకురా అన్నాడు. రాజాజ్ఞ, అక్కడ ఒక ధర్మం ఉంటుంది. మరి ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞని మంత్రి పాటించాలి. కాబట్టి వెళ్ళి ధర్మయుద్ధమునకు ధర్మజ్యూదమునకు ఆహ్వానం చేస్తే రావాలి అని నియతి ఆ కాలంలో. కాబట్టి ధర్మరాజుని ఆహ్వానం చేస్తే సభామంటపం చూడడానికి కూడా పిలిస్తే తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి కలిసి ఆయన ఈ హస్తినాపురానికి వచ్చాడు. సభామంటపాన్నంతటినీ చూశాడు. చూసిన తరువాత కూర్చున్నాడు. ఇక జూదం ప్రారంభం అవ్వాలి. జూదం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు అన్నాడు, నా వైపు నుంచి శకుని ఆడతాడు, తాను ఆడట, శకుని ఆడతాడు, పందెం నేను ఉడ్డుతాను, నీ వైపు నుంచి నువ్వే ఆడుకో, ఆ క్రీడ తెలిసిన్నవాడివేగా, నువ్వు ఆడు, నువ్వే పందాన్ని ఒడ్డు, ఎవరు గెలిస్తే వాళ్ళు. అంటే ధర్మరాజు అప్పటికీ ఒక ధర్మం చెప్పాడు, వద్దు, ఎవరు జూదమాడాలో వాళ్ళు ఆడుకోవాలి, అంతేకాని మళ్ళీ నీ పనుపున శకుని ఆడటం ఏమిటి, అలా వద్దన్నాడు. వినలేదు దుర్యోధనుడు. కానీ ధర్మరాజు జూదానికి సిద్ధపడ్డాడు. కారణం సంస్కృత భారతంలో అయితే వ్యాసుడు కొన్ని మాటలు చెప్పాడు, దానివల్ల ఆ జూదానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఆట ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటి పణంగా పెట్టడం మొదలుపెట్టాడు ధర్మరాజు. అది చివరికి ఏమైపోయిందంటే అన్నం వడ్డించే పాత్రల దగ్గర నుంచి ధన కనక వస్తు వాహనాలన్నింటినీ కూడా ఓడిపోయాడు. అన్నిటినీ ఓడిపోయిన తర్వాత ఇంకది ఏ తీవ్రస్థాయికి వెళ్ళిపోతోంది అంటే అప్పటికే భీముడు ఊగిపోతున్నాడు. పాండవులు సమస్తాన్ని కోల్పోయారు, కట్టు బట్టలతో మిగిలిపోయారు. ఆ బట్టలు కూడా తీసుకోమనే స్థాయికి వచ్చేసింది. అది పౌరుష ప్రతాపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సభలోనే ఎంత ఉద్రిక్తతైనా ఏర్పడి కలహమునకు కారణమైపోతోంది. అందరూ కూర్చుని చూస్తున్నా విదురుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, కలుడీ దుర్యోధనుడెగ్గులతోడన యుద్ధవిల్లి గోమాయు ఋతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు ఉట్టెవీని పుట్టిన వేళన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జాగ్రత్తగా విను. వీడు పరమ దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు. వీడికి రాజసూయాగానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా పాండవుల ఐశ్వర్యాన్ని ఎలా కాజెయ్యాలన్న కుతంత్రంలోనే ఉన్నాడు. వీడు పుట్టినప్పుడే అనేకమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. వీడు పుట్టినప్పుడు నక్కలు చాలా పెద్దగా అరిచాయి. కాబట్టి ఇన్ని దుర్నిమిత్తములు ఏర్పడినటువంటి కొడుకు
ఇటువంటి కొడుకుని నువ్వు ఇంకా చేరతీసి పుత్రప్రేమతో దురభిమానంతో వాడిని దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. చెయ్యరాని పనులు చేస్తున్నాడు. శకుని అడ్డుపెట్టి పాండవుల యొక్క సమస్తాన్ని కబళించాడు. రాజ్యలక్ష్మి నుండి సమస్తం పొందాడు. ఇది చాలా ప్రమాదం. ధర్మాత్ములైన పాండవుల దగ్గర ఇలా మోసం చెయ్యడం దారుణమైన విషయం. నువ్వు ప్రభువు అయ్యుండి యువతల తమ్ముడి కొడుకులు నీ కొడుకులు ఇటువంటి స్థితిలో ఉండగా ఇంకా చూస్తూనే ఉండకూడదు. వాసవాత్మజ పంపుమిప్పుడు వాడు ధర్మవిధుండు, నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్, భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్ గతత్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహమిటికిన్. ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని వెంటనే అర్జునుణ్ణి పిలు. అక్కడే ఉన్నాడు అర్జునుడు, ధర్మాత్ముడు. ఆయన్ని పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దు. ఇంకా ఇంతకన్నా చేజారిపోకుండా చూసుకో. జూదము అని ప్రారంభమైంది, జూదము కొరకు కట్టినటువంటి సభామంటపాన్ని దర్శించడము అన్న దగ్గర ప్రారంభమైనటువంటి ఈ క్రీడ వికృత రూపాన్ని ధరించింది. పాండవుల్ని భ్రష్టుల్ని చేశారు. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతోంది. కాబట్టి అర్జునుణ్ణి పిలిచి మధ్యవర్తిత్వం చేసి ధర్మాన్ని నిలబెట్టు. దీనివలన నీ వంశం నిలబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందరికీ రక్షణ కలుగుతుంది. నా మాట విను. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకో. ఇమ్మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతి చేసి ధర్మమార్గమ్మున గౌరవాన్వయము కావుము, పాండు తనూజలం ప్రతాపం మెసగంగం నేలు, ఇది పద్యము సుమ్మకో నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే, అన్యులెవారలు కౌరవీశ్వర. ఎంత స్పష్టంగా, ఎక్కడా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా, ఇంకొక అంగుళం కూడా ప్రమాదానికి చేరువగా ముందుకి జరగడానికి వీల్లేదని విదురుడు సర్వశక్తులు ఒడ్డి మాట్లాడుతున్నాడు. మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి. మనుజాధముడు ఈ దుర్యోధనుడు, వీడిని బహిష్కృతుణ్ణి చెయ్యి. వెంటనే రాజ్య బహిష్కారం విధించి బయటికి పంపించేసేయి. ధర్మ మార్గమున గౌరవాన్వయము కావము, ధర్మాన్ని నిలబెట్టు. ధర్మ మార్గంలో సభా గౌరవాన్ని నిలబెట్టు. పాండవుల్ని కాపాడు. పాండవ తనూజలం ప్రతాపం మెసగంగనేలు. పాండవుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రతాపాన్ని అడ్డు పెట్టుకొని ధర్మ మార్గంలో ఈ భూమినంతటినీ పరిపాలన చెయ్యి. ఇది పద్యము సుమ్మకో, ఇది మంచి మార్గము సుమ. నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే. ఎక్కడైనా లోకంలో ఒక నక్కనిచ్చేసి సింహాల్ని కొనుక్కోవచ్చు అన్నారనుకోండి, అంతకన్నా మంచి బేరం ఉంటుందా? ఒక్క నక్కనిచ్చి 10 సింహాల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నీ అదృష్టం. ఒక్క దుర్యోధనుడిని వదిలిపెట్టేయి, 5 సింహాల్లాంటి పాండవుల్ని దగ్గర పెట్టుకో. దుర్మార్గుడా, ఇంత కడుపు మంటరా నీకు? వాళ్ళు వృద్ధిలోకి వచ్చారని, రాజసూయాగం చేశారని శకుని అడ్డుపెట్టి మాయాద్యూతం ఆడతావురా? ఆడి వాళ్ళ సంపదలన్నింటినీ కూడా పరిగ్రహిస్తావురా? నిజంగా జూదం ఆడాలంటే ఏదో ఓ కానుకల దగ్గర ఎక్కడో అయిపోవాలంతే. అంతేకాని రాజ్యాన్ని కూడా పణంగా పెట్టి తస్కరిస్తావా అని నువ్వు అనవద్దు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడిని వదిలిపెట్టేసి పాండవులు 5 సింహములు, వాళ్ళని నీ వైపుకు తీసుకుని ధార్మికంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. ఇంతకన్నా నువ్వు మాట్లాడకుండా ఆలస్యం చేస్తే చాలా పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, నా మాట విను. అంగారములు కొనువెట్క పుష్ప ఫలావళీ లలిత తుంగద్రుమ ప్రకరంబు, కరుణావిదూరుడై కాల్చు నంగారకారు బోలంగ సమకట్టే, అర్ధలోభంబునం కురుకుల హానికరుడు ధరుణీనాథ నీ సుతుడు. లోకంలో బొగ్గులు అమ్మడం తప్పు కాదయా, కానీ చక్కగా పువ్వులతోటి కాయలతోటి పళ్ళతోటి ఉన్నటువంటి ఒక పెద్ద వనం దగ్గరికి వెళ్ళి బొగ్గులమ్ముకునేటటువంటి వాడు ఇంత బాగుంది, వనాన్నంతటినీ కూడా నరికేసి కాల్చేసి బొగ్గులు చేసి పట్టుకెళ్ళి అమ్ముకుంటానన్న ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో. ఇంతమందితో కలిసి ఇంత సంతోషంగా ఉండవలసిన ఈ రాజ్యాన్ని, ఈ కుటుంబాన్ని తన ఒక్కడి స్వార్థం కోసం పణంగా పెట్టి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నీ కొడుకు ఒక
ఫలపుష్పభరితమైనటువంటి వనాన్నంతటినీ కాల్చి బొగ్గులమ్ముకోవాలనేటటువంటి హేయమైన ఆలోచన కలిగినటువంటి దుర్మార్గుడితో సమానుడు కాడా? అందుకని ఇప్పటికైనా నా మాట వినవయ్యా, ఆ దుర్యోధనుణ్ణి దూరంగా పెట్టి కాపాడుకో, పాండవుల్ని, రాజ్యాన్ని కాపాడుకో, నీ వంశాన్ని రక్షించుకో, లేకపోతే పెను ప్రమాదం ఏర్పడుతుంది. అధిక దర్పయుక్తమై బలీవర్ధంబు నగముదరి విదారణంబుసేయ కాలు త్రవ్వునట్లు కడు బలాఢ్యులతోడ నీచివీడు విగ్రహింపదొడగే. ఈ దుర్యోధనుడున్నాడే, వీడికి వాళ్ళ బలం తెలియక ఏదో మాయాద్యూతం గెలిచేశాను అనుకుంటున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి ఓ 10 అడుగులేసి ఒక బలమైన ఎద్దు ఎక్కి, ఓ పర్వత శిఖరమా నువ్వెంత నేనెంత రా నీ సంగతి చూస్తానని చెప్పి తన డెక్కతో మట్టిని గీరి దాన్ని యుద్ధానికి పిలిస్తే ఎలా ఉంటుందో, పాండవుల పౌరుష పరాక్రమములు తెలుసుకోకుండా శకురుని అడ్డుపెట్టి మాయాద్యూతంలో రాజ్యాన్ని గెలిచాననుకోవడం అంత ప్రమాదకరం. నీ కొడుకు చాలా ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నాడు, ఇప్పటికైనా జోక్యం చేసుకో. న్యాయంబు విడిచి సౌబలు మాయాద్యూతమున పాపమతివై భరతాంనాయులకు పాండవేయుల శ్రీ ఇమ్మి గొనిన నిన్ను ఛీ అనరే ఓరుల్. దుర్యోధనుడి వంక చూశాడు. ధర్మమునందు ఎంత అనురక్తో చూడండి, మాట్లాడేటప్పుడు ఎంత ధైర్యమో చూడండి. విదురుడు అన్నాడు, న్యాయాన్ని విడిచిపెట్టేశావు దుర్యోధన, కేవలము పాండవుల రాజ్యాన్ని గెలవడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని శకునిని అడ్డుపెట్టి మాయాద్యూతమాడి మోసపుచ్చి పాండవుల యొక్క రాజ్య లక్ష్మినంతటినీ కాజేశావు. కానీ ఇదేమైనా రహస్యంగా జరిగిన విషయమా? ఇది తెలియదా లోకానికి? రేపొద్దున్న లోకమంతా నిన్ను ఛీ అనరా? నీ బ్రతుకొక బ్రతుక. కాబట్టి నువ్వు ఇటువంటి పనులు చెయ్యొచ్చా? ధృతిమంతుల భుజవిక్రమ జితశత్రుల పాండవేయ సింహులను మదోద్ధతిమై పరాజితుల చేసితి వారలకిట్లు నికృతి చేయుటలగ్గే. అపారమైన భుజపరాక్రమము కలిగినటువంటి సింహముల వంటి పాండవుల జోలికి వెళ్ళి వాళ్ళ రాజ్యలక్ష్మిని మాయాద్యూతంలో తస్కరించే ప్రయత్నం చేసిన నిన్ను పాండవులు విడిచిపెట్టేస్తారని అనుకుంటున్నావా? ఇది ఇలా చెయ్యొచ్చా అని అడిగితే దుర్యోధనుడు అన్నాడు, ఓ విదురా, నువ్వు అస్తమానం శత్రువుల యొక్క గుణములను సంకీర్తనం చేస్తూ ఉంటావు, మా యొక్క గుణములను నువ్వు కీర్తించవు. నువ్వు పాండవ పక్షానికి చెందినవాడివి, ఉండేది మాత్రం హస్తినాపురంలో ఉంటావు. ఇక్కడ తిండి తింటూ ఉంటావు, అక్కడ వాళ్ళ యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడూ ధృతరాష్ట్రుని యొక్క కుమారులందరినీ నింద చేస్తావు, పాండురాజు యొక్క కుమారుల్ని మాత్రం నిరంతరం పొగుడుతుంటావు. తిన్న ఇంటికి అనుకూలంగా ఉండడం నీకు చేత కాదు. పాముని ఒడిలో పెట్టుకోవడం ఎంత పరమ ప్రమాదమో నీ వంటి వాణ్ణి దగ్గర ఉంచుకోవడం అంత ప్రమాదకరం. కాబట్టి నీవు చెప్తున్న మాటలు ఏమున్నాయో అవి ధర్మబద్ధములు కావు. మహారాజుల దగ్గర రాజ్యాన్ని కబళించవలసి వస్తే సులభంగా ఎలా తీసుకోవచ్చు అన్నదానికి అనేక రకములైన ఉపాయములు పొందుతారు. అలా మేము పన్నినటువంటి ఒక ఉపాయం ఇది. అందులో పడ్డాడు ధర్మరాజు. అయినా ఈ సభలో ఇంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడింది నువ్వు మాట్లాడతావే? నీ హద్దులో నువ్వు ఉండు, బుద్ధి చెప్పకు, నోరు విప్పకు, మాట్లాడకు అన్నాడు. ఇన్ని మాట్లాడుతున్నా ధృతరాష్ట్రుడు మాత్రం నోరు విప్పలేదు. దుర్యోధనుడు ఇంతటి మహాధర్మాత్ముడైనటువంటి విదురుణ్ణి కాదు అని ఇలా మాట్లాడాడు. ఒక పరమ ధార్మికుణ్ణి అలా నోరు ఉంది కదా అని వదరి మాట్లాడితే దాని పాపం ఉత్తినైపోతుందా? కౌరవుల యొక్క సర్వనాశనానికి కావలసినటువంటి మొదటి బీజం అక్కడ పడింది. ఆ తర్వాత ఏమయ్యాడు? తొడలు విరిగి నెత్తుటి మడుగులో పడుకుంటే గ్రద్దలు, రాబందులు, రాపులుగులు, నక్కలు చుట్టూ నిలబడితే పిలిచి మాట్లాడడానికి మనిషి లేకుండా పోయాడు. ఆ ఫలితాన్ని అనుభవించడానికి తగిన పాపాన్ని మూటకట్టుకున్నాడు. అయినా మహానుభావుడైనటువంటి విదురుడు ఇంకా ధర్మం చెప్పడానికి
దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మళ్ళీ మాట్లాడడానికి ప్రారంభం చేస్తున్నాడు. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ఆ దుర్యోధనుని యొక్క హితవాక్కులు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత భయంకరమైన మలుపులు భారతం తిరిగిపోయిందో, విదురుడి మాట విననందుకు చిట్ట చివరికి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు జరిగాయో, అది మనం ఎంత జాగ్రత్తగా తెలుసుకోవలసి ఉంటుందో నిత్య జీవితంలో రేపు మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.